వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ రిలీజ్? సో మా ఇంటెన్షన్ ఏంటంటే వర్క్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అండి, 1 year బ్యాక్. కిరవాణి గారు పర్సనల్గా కూర్చుని మళ్ళీ మొత్తం చేశారు. రీఎడిట్ అనేది అర్థమైంది. రీమాస్టర్డ్ అంటే మొత్తం గ్రేడింగ్ మిక్సింగ్ అన్నీ మళ్ళీ మిమ్మల్ని చూసి ఆయన నేర్చుకుంటాం కానీ ఆయన చూసి మీరు నేర్చుకుంటాం కానీ ఆయన నాన్న చూసి ఏం నేర్చుకున్నా నాకు తెలియదు, కానీ నేనైతే ఐ లెర్న్డ్ ఎ లాట్. బాహుబలి కోసం ఒక జొన్న తోట పెంచారు, ఈ బోర్ ఎపిసోడ్ ఉంటుంది, వ్యవసాయమే చేశారు. ప్రభాస్ గారు పీక్లో ఉన్నప్పుడు చేశారు సార్. ఒక ప్రాజెక్ట్ మీద ఆయన నమ్మకం పెట్టుకుని ఉండిపోవడం కానీ, అది ఫుల్లీ క్రెడిట్ టు రాజమౌళి. మరి ప్రభాస్ తర్వాత హ్యాపీ అంటే మళ్ళీ ఇలాంటి రిస్క్ ఎప్పుడు లైఫ్లో చేయమాక. ప్రభాస్ ఎంత సార్ మొత్తం 5 hours ఎంత చేశారు? ఇప్పుడు 3 hours and 40 some minutes. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మళ్ళీ ఇది రికార్డ్ బ్రేకింగ్ లాగా ఉంది సార్. ఇంత పెద్దగా రిలీజ్ అనేది ప్రయోగమా లేకపోతే ధైర్యమేనా? అందరూ ఏదో ఒక విధంగా డిసప్పాయింట్ అవుతారండి, అదైతే 100%. ఇక్కడే ఫైట్స్, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్. రీ రిలీజ్ వర్షన్ కూడా ఫైట్స్ ఉంటాయి సార్ రాజమౌళి గారితో. లేదు, ఇది తీస్తాం కుదరదు, అసలు ఇది ఇంపాసిబుల్, టచ్ చేయకూడదు. మీకు ఎదురైన సెట్ బ్యాక్స్ ఏంటి? Part 1లో అయితే చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. యాక్చువల్గా ప్రొడక్షన్ వైజ్ మాకు సెట్ బ్యాక్ ఏం లేదు. అంటే వాళ్ళకి అవగాహన లేకో, లేకపోతే కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకో, వాళ్ళకి మార్కెటింగ్ చేయలేకో, ప్రమోషన్ చేయలేకో వాళ్ళు రాలేదు. కానీ ఇంకొక పర్సన్ కూడా ఎక్స్ట్రా చూస్తాడు అంటే దాన్ని ఎలా చూపించాలనేది ఆ కసి ఉంటుందండి రాజమౌళి ఇప్పటికీ ఉంది. అంటే 100 కోట్లు అంటేనే రిస్క్ అనే ఉన్నప్పుడు 150 crores అన్నప్పుడు ఎలా కన్విన్స్ అయ్యారు? దిగిన తర్వాత ఇంకేమి వెనక అదే. ఎపిక్లో అదే చూపించబోతున్నారు. థర్డ్ పార్ట్ లీడ్. మన ఇండియన్ సినిమా గ్లోబల్ మార్కెట్ని క్యాప్చర్ చేయడంలో మీకేమైనా లిమిటేషన్స్ కనిపిస్తున్నాయా? ఒక్క సినిమాతో వచ్చేది కాదు. RRR ప్రూవ్ చేసింది అంటే అండి, ఇప్పుడు మనకు ఆస్కార్ వస్తుంది, కానీ మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే దెర్ ఇస్ అన్ ఆడియన్స్ టు ఎంజాయ్. సో అది స్లోగా బిల్డ్ చేయాలి. హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ విత్ ఎన్టీవీ. నేను తారక్. బాహుబలి అనే ఒక అద్భుతం ఒక 10 సంవత్సరాల క్రితం జరిగింది. సో అద్భుతం జరిగిపోయిన తర్వాత ఏంటంటే దాని గురించి అందరూ అద్భుతం అని మాట్లాడతారు, కానీ బట్ దాని వెనకాల పడ్డ కష్టం గురించి కానీ దాని వెనుకున్న హార్డ్ వర్క్ గురించి కానీ మాట్లాడుకునే సందర్భాలు చాలా తక్కువ వస్తుంటాయి. బట్ కాకపోతే ఏంటంటే మరికొన్ని రోజుల్లో మరొక అద్భుతం జరగబోతుంది. అది కూడా బాహుబలికి సంబంధించింది. అదే బాహుబలి ద ఎపిక్. సో ఈ సందర్భంగా ద మేకర్స్ ఆఫ్ బాహుబలి శోభు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఇట్స్ ప్లెజర్ టు మీట్ యూ. ఎందుకంటే ఒక ప్రపంచం మొత్తం చేయగొట్టిన ఒక అద్భుతాన్ని నిర్మించిన ఒక నిర్మాతతో కూర్చొని మాట్లాడడం అనేది చాలా రేర్ ఆపర్చునిటీ ఎవరికైనా కూడా. థ్యాంక్ యూ, మై ప్లెజర్. ఇప్పుడు చాలా వస్తున్నాయి, రీ రిలీజ్ అనేది వారానికి ఒకటి వస్తున్నాయి. అసలు ఈ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనేది ఉన్నాయి. బట్ కాకపోతే దాంట్లో కూడా మీ మార్క్ కింద మళ్ళీ రీఎడిట్ చేసి మళ్ళీ రీమాస్టర్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్యాన్ వరల్డ్ సినిమాని మేక్ చేస్తున్న రాజమౌళి గారి టైం కూడా మళ్ళీ దీనికి కేటాయించి మళ్ళీ ఒక అంటే నెవర్ బిఫోర్ అనేలా చేస్తున్నారు కదా సార్. వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ రిలీజ్ సార్? అంటే స్టార్ట్ చేయాలంటే యాక్చువల్గా దిస్ ఇయర్స్ ఇది మన 10 years అండి. బాహుబలి 2015లో రిలీజ్ అయింది, బాహుబలి 1. సో ఇది 10th year ఆఫ్ మన బాహుబలి రిలీజ్ అవుతాం. సో లాస్ట్ ఇయరే ఇది 10 years అవుతుంది. సో అండ్ మీరు అన్నట్టు ఇట్స్ ఐకానిక్ ఫిలిం అయింది. సో 10 years తర్వాత మళ్ళీ మనం సెలబ్రేట్ చేయాలి. అండ్ హౌ డి వి సెలబ్రేట్ దిస్ అని ఐడియాతో వి సెడ్ మనం రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని. అంటే రీ రిలీజ్ కూడా ఏంటంటే ఇప్పుడు 10 yearsలో మనం థియేటర్లో చూసింది ఇంపాసిబుల్ అండి. సో అందరూ దీన్ని మన సినిమాని చూసిందల్లా మోస్ట్లీ ఇప్పుడు టీవీలో కానీ, స్ట్రీమింగ్లో కానీ, లేకపోతే మొబైల్స్లో కానీ అట్లా చూసింది, అండ్ బిట్స్ అండ్ పీసెస్గా చూసింది. సో రాజమౌళి ఆయన డిజైన్ చేసింది ఈ సినిమాని ఈజ్ ఫర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫర్ యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్. సో మీరు సినిమా తెలిసిందే, స్కేల్ కానీ, షార్ట్ ఇది కానీ, షార్ట్ మేకింగ్ కానీ అంతా ఇట్స్ లార్జ్ స్క్రీన్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేసింది. సో అది మళ్ళీ ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ చూడలేదు, అండ్ ఇదివరకు చూసిన వాళ్ళు కూడా ఆ థియేటర్లో చూసిందే ఫేడ్ అవుట్ అయిపోయి ఉంటుంది మెమరీ. కంటెంట్ కూడా మాకు ఇట్స్ స్టిల్ వెరీ ఫ్రెష్ అండి. ప్లస్ ఇప్పుడు కూడా టెక్నాలజీస్ కూడా అంటే ఫార్మాట్స్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను థియేటర్లో. ఫార్మాట్స్ కూడా మారినాయి. అంటే అప్పుడు ఐమాక్స్ Part 2 చేసాము, Part 1 చేయలేకపోయాం. ఇప్పుడు కొత్తగా డాల్బీ విజన్ అని వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అలా PCX లార్జ్ స్క్రీన్ ఫార్మాట్స్, ఎపిక్ స్క్రీన్స్ ఇండియాలో కూడా, అండ్ యూఎస్లో అక్కడ అన్ని PLF ఫార్మాట్స్, ప్రీమియం లార్జ్ ఫార్మాట్స్ అని మల్టిపుల్ ఫార్మాట్స్ వచ్చినాయి. సో ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకుని మన సినిమాని మళ్ళీ 10 years అకేషన్కి ఫ్యాన్స్కి అండ్ న్యూ కమర్స్కి అందరికీ ఒక ఎక్స్పీరియన్స్, యునిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కింద మళ్ళీ
ప్రెజెంట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేసింది. That was the whole thing. రీఎడిట్ మళ్ళీ రీమాస్టరింగ్ ఈ Yeah. ఆలోచన ఎవరు సార్ అసలు? సో ఇది నిజంగా ఫస్ట్ ఒరిజినల్ థాట్ అయితే నిజానికి జస్ట్ బాహుబలి 1, బాహుబలి 2 సపరేట్గా చేద్దామని రీ రిలీజ్. రిలీజ్ సపరేట్గా రిలీజ్ చేద్దాం అనేది వాజ్ ఐడియా. Yes. అంటే దిస్ వర్క్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అండి, 1 year బ్యాక్. 1 year. ప్రిపరేషన్ కానీ దీనికి థాట్ కానీ ఏం చేయాలనేది. Yes. సో ఎర్లీ దిస్ ఇయర్ రాజమౌళియే రెండు కలిపి చేస్తే బాగుంటుంది అని. బట్ ఏంటంటే ఈ రెండు కలిపి చేస్తే వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అంటే సినిమాటిక్ అవును సార్. అంటే రెండు సినిమాల కింద డిజైన్ చేసింది కదా, దాన్ని ఒక సినిమాకి కంబైన్ చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా, ఆ ఫ్లో ఉంటుందా లేదా అనేది వాజ్ ద డౌట్. ఎస్. సో అండ్ నాకు ఇంకోటి ఏంటంటే రాజమౌళి వాజ్ వెరీ బిజీ విత్ మహేష్ గారి సినిమా. అండ్ ఆయన ఏంటంటే టిపికల్లీ ఎప్పుడు ఆయన ఒక సినిమా ఒక ప్రాజెక్ట్ మీదే ఉంటారు, ఆయనకి రెండు దాని మీద అసలు ఫోకస్ పెట్టలేడు అసలు. సో నేను కూడా అదే అన్నాను, అది బాగుంటుంది ఐడియా, బట్ నాకు అనిపించింది యాక్చువల్లీ చేస్తే బాగుంటుందని, బట్ టైం ఉండదని నేను ఐ డెంట్ వాంట్ టు, నేను కూడా అది తీసుకురాలేదు, ఆ ప్రస్తావన తీసుకురాలేదు అని చెప్పాను. లేదు విల్ మేక్ ఇట్ హ్యాపెన్ అని చెప్పి ఇప్పుడు రాజమౌళి స్వయంగా దాని మీద ఎడిట్ మీద తమిరాజు గారితో అప్పటి నుంచి ఇప్పుడు మార్చ్ నుంచి మల్టిపుల్ వర్షన్స్ చేసి మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చూపించి, అవుట్ సైడర్స్ చూపించి కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక వర్షన్ చేస్తే అది అసలు ఫ్లో అవ్వట్లేదు అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక వర్షన్ చేసి ఫీడ్బ్యాక్తో వచ్చిన ఇంకో వర్షన్ చేసి మళ్ళీ దాన్ని ప్రసాద్ ల్యాబ్లో మనం ఆల్మోస్ట్ 80-100 మెంబర్స్కి దాన్ని స్క్రీన్ చేసి మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని, సో రాజమౌళి ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసి, అంటే ఎక్కడ అంటే లెంతీ కదండి అంటే సాంగ్స్ ఇవన్నీ అది ఎలా అని మల్టిపుల్ ఇది. సో ఓవర్ ద లాస్ట్ 6 months మార్చ్ నుంచి ఇప్పుడు వరకు మొన్నటి వరకు ఇచ్చేసి లాక్ చేసిన సినిమా. అంటే ఒక కొత్త సినిమాకి పడిన కష్టం మొత్తం పడ్డారు ఆల్మోస్ట్. కొత్త సినిమా కంటే పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఇప్పుడు అంటే ఒకసారి ఎడిట్ చేస్తాండి, మ్యూజిక్ అంతా మళ్ళీ రీఎడిట్ చేయాలి, మ్యూజిక్ ఎడిట్ చేయాలి, మళ్ళీ మ్యూజిక్ మిక్స్ అంతా మళ్ళీ మారుతుంది, అంటే బికాస్ అన్ని కట్స్ వచ్చేస్తాయి కదా, జంప్స్ అవన్నీ స్మూత్ అవుట్ చేయాలి, కొంత బిట్స్ అయి చేయాలి. సో కీరవాణి గారు మళ్ళీ దాని మీద ఆయన పర్సనల్గా కూర్చుని మళ్ళీ మొత్తం చేశారు. అలాగే ఇప్పుడు మనం 10 years బ్యాక్ గ్రేడింగ్ చేసాము, అప్పటి నుంచి ఇప్పటికి టెక్నాలజీ వర్క్ ఫ్లో అంతా మారిపోయింది. సో ఆ ఫైల్స్ అన్నీ మొత్తం మళ్ళీ ఫ్రెష్గా డిఐ చేయాల్సి వచ్చింది. ప్లస్ ఇప్పుడు 4K ప్రొజెక్షన్స్ ఇవన్నీ పాపులర్ అయిపోయినాయి. సో అందుకని వాటి మీద మొత్తం సెందిల్ అండ్ మా డిఓపి సెందిల్ అండ్ శివ కలరిస్ట్ అన్నపూర్ణలో మళ్ళీ ఒరిజినల్ పెట్టుకుని మళ్ళీ మొత్తం ఆల్మోస్ట్ అంటే షార్ట్ కదండి, లాంగ్ టైమ్ మెనీ వీక్స్ కూర్చుని పర్సనల్గా సెందిల్ కూడా వచ్చి సూపర్వైజ్ చేసింది. రీఎడిట్ అనేది అర్థమైంది. రీమాస్టర్డ్ అంటే బేసికలీ రీమాస్టరింగ్ అంటే కొత్త అదేనండి, మొత్తం గ్రేడింగ్ మిక్సింగ్ అన్నీ మళ్ళీ అంతే ఫ్రెష్గా ట్వీక్ చేసి మళ్ళీ ఇప్పుడున్న ప్రెజెంట్ సిస్టమ్స్ చేసి మళ్ళీ ఉన్న ప్రెజెంట్ వర్షన్స్కి మళ్ళీ ఫ్రెష్గా రీమాస్టర్ చేసింది. అంటే అప్పుడు డీసీపీ కాదు, మళ్ళీ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రెష్గా మళ్ళీ మన పిక్చర్ మళ్ళీ స్క్రాచ్ నుంచి తీసుకుని మళ్ళీ మొత్తం చేసింది. అంటే ఇప్పుడు నేమ్స్ కూడా మళ్ళీ అంత సపరేట్గా మళ్ళీ అంటే అందరూ వర్క్ చేసింది సేమ్ పీపుల్ కాబట్టి కాదు సార్. అంటే ఒకదానికేమో ఫస్ట్ దానికి వేరే విధంగా పడి సెకండ్ దానికి వేరే అవి మారుతాయి. క్రెడిట్స్ బిగినింగ్ క్రెడిట్స్ కూడా మారుతాయి కదా, అంటే మారుతాయంటే కాంబినేషన్ వస్తాయి. మీకు దాంట్లో కొంతమంది పని చేస్తారు, దీంట్లో కాంబినేషన్. జనరల్గా ఏదన్నా ఒక డైరెక్టర్ పని చేస్తేనే అతను తీయాలంటే ఒప్పుకోలేడు. అరే నేను ఇంత కష్టపడి తీసేదని ఉంటుంది. ఇది డైరెక్టర్కే కాదు, మొత్తం చూసిన ప్రతి ఆడియన్ నరాల్లోకి వెళ్ళిపోయింది. దీన్ని అంటే 5 గంటల కంటెంట్ ఎడిట్ చేసి తీయాలన్నప్పుడు అంటే ఏమైనా డిస్టర్బ్ అవుతారేమో వాళ్ళు అనేది ప్రయోగమా లేకపోతే ధైర్యమేనా సార్? అంటే కంటెంట్ మీద అంటే డెఫినెట్గా ఆడియన్స్ అందరూ ఏదో విధంగా డిసప్పాయింట్ అవుతారండి, అదైతే 100%. ఎందుకంటే అందరికీ నచ్చినవి డెఫినెట్గా ఉంటాయి, బట్ కొంతమందికి నచ్చినవి కొన్ని ఏంటంటే ఈ కంబైన్డ్ కట్లో కొన్ని సాక్రిఫైస్ చేసి వచ్చినాయి, కొన్ని సాంగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ. పాటలు మొత్తం తీసేసారు? లేదు, మెయిన్ సాంగ్స్ ఉన్నాయండి. కన్నా నిధి నుంచి రా ఒకటి లేదు, ఇంకా ఇంకో కొన్ని లేవు. సో సాంగ్స్ 1 or 2 సాంగ్స్ లేవు, ప్లస్ కొన్ని సీన్స్
కొన్ని సీన్స్ లేవు, కొన్నేమో లాట్ ఆఫ్ ట్రిమ్స్ అండి ఆ ఫ్లోలో వస్తానికి. సో అదే అందుకనే నేను అంది మల్టిపుల్ డిస్కషన్స్ ఇక్కడే, ఫైట్స్, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, ఇది ఎలా తీసేస్తావు, ఇది ఎలా తీయకూడదు, ఇది ఆ స్క్రీనింగ్ వేసిన తర్వాత వీ హ్యాడ్ 100 పీపుల్కి స్క్రీనింగ్ అన్నాను కదండి, దాంట్లో వీ హ్యాడ్ ఇదండి ఒపీనియన్ షీట్, సర్వే షీట్. ఆ సర్వే షీట్లో ఈ సాంగ్ ఉంచొచ్చా, ఈ సాంగ్ తీసేయచ్చా, ఏ సాంగ్ ఎక్స్ట్రా ఉంది, లేదా ఈ సీన్ ఎలా అనిపించింది, ఫ్లో ఎలా అనిపించింది, ఎక్కడ హై అనిపించింది, ఎక్కడ లో అనిపించింది, ఇవన్నీ చేసి అందరినీ మ్యాక్సిమం సాటిస్ఫై చేస్తానికి ఫస్ట్ రాజమౌళి సాటిస్ఫై అయ్యి, తర్వాత ఆడియన్స్ అందరికీ మ్యాక్సిమం సాటిస్ఫై చేసి లీస్ట్ డిసప్పాయింట్మెంట్ ఉండేదా ప్లాన్ చేసిందండి. బట్ డెఫినెట్లీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ విల్ బి డిసప్పాయింటెడ్ బికాస్ వాళ్ళ ఫేవరెట్ సాంగ్, వాళ్ళ ఫేవరెట్ షార్టో మూమెంటో వండిపోవచ్చు. సినిమా పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ యాక్చువల్లీ దే వెరీ టైట్ సినిమాస్ అండి. పార్ట్ 1 ఈజ్ వెరీ టైట్, పార్ట్ 2 ఈజ్ వెరీ టైట్. మీకు అక్కడ ఎక్కడ రియల్లీ ల్యాగ్ అక్కడ కొంచెం ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఎక్కడ ఆ సినిమాటిక్ దీనికి ల్యాగ్ అనేది ఉండదు. సో అలాంటి దాంట్లో మళ్ళీ ఎడిట్ చేస్తాను. ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. సో అందుకనే రాజమౌళికి, తమిరాజు గారికి టుక్ సమ్ టైం. ఎంత సార్ మొత్తం 5 hours ఎంత చేశారు ఫైనల్? ఇప్పుడు ఒరిజినల్గా అయితే 5 hours 30 minutes వస్తూ అండి. ఇప్పుడు 3 hours and 40 some minutes వచ్చిందండి. 3 hours 40 minutes. చాలా టఫ్ టాస్క్ అంటే మీరు దీంతో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు, అసలు ఏం తీసేస్తుంటారు. ప్లస్ ఏంటంటే చాలా టఫ్ను, ప్లస్ ఏంటంటే ఎడిట్ చేస్తున్నాయి కదండి, అంటే సీన్ అలా తీసేస్తాం కదా, మళ్ళీ అది సింక్ అవ్వాలి, ఆ ముందల సీన్కి నెక్స్ట్ సీన్కి ఫ్లో రావాలి. లేకపోతే లింకులు లేకుండా సినిమా హైలైట్స్ లాగా, క్రికెట్ హైలైట్స్ లాగా ఉంటాయి. ఫుల్ గేమ్ కి హైలైట్స్ చూసిన డిఫరెన్స్ వచ్చేసి. సో అందుకని ఇట్ వాస్ వెరీ టఫ్ అండ్ ఇట్ వాస్ నాట్ ఇన్ ఈజీ థాట్. రాజమౌళి అండ్ అందుకనే మరీ చెప్తాను, రాజమౌళి అండ్ తమిరాజు గారు చాలా టైం స్పెండ్ చేసి అందరి ఫీడ్బ్యాక్ తీసుకుని అందరి బ్యాలెన్స్ చేసి చేసింది. ఫైట్స్ అన్నారు, అంటే రీ రిలీజ్ వర్షన్ కూడా ఫైట్స్ ఉంటాయి సార్ రాజమౌళి గారితో, కాంప్రమైజ్ అక్కడ డిస్కషన్స్ తప్పదు. డిస్కషన్ కొన్ని హీల్ ఇమీడియట్లీ చెప్పగానే హిల్ సీ ద వ్యాలీ అండ్ హీల్ది సమ్ లేదని హీ నోస్, లేదు ఇది తీస్తాం కుదరదు, అసలు ఇది ఇంపాసిబుల్, టచ్ చేయకూడదని. కొన్ని అయితే ఓకే తీసేయచ్చు, లేక కొన్ని అయితే దాన్ని ఎలా తీసేయాలి కానీ బట్ ఎలా చేయాలి అనేది, ఎలా చేయాలనేది. అయితే పాత ఏమన్నా వాడారు సార్, అంటే ఇంతకు ముందు ఎడిట్ చేసిన షార్ట్స్ కానీ అవి కానీ ఏమైనా తీసుకొచ్చారు లోపలికి? యాక్చువల్గా అండి మనం ఫస్ట్ టైం సెకండ్ టైం షూట్ చేసినప్పుడు కూడా ది గ్రేట్ రాజమౌళితో ఒక గ్రేట్ ఇదండి, ఎక్స్ట్రా ఏమి ఉండదండి. యాక్చువల్గా షూట్ చేసింది తనకి ఏది కావాలో అదే షూట్ చేస్తాడు. ఇప్పుడు మనం బాహుబలి అంత షూట్ చేసింది 2 years అవ్వచ్చు, బట్ ఇది వాడట్లేదు, ఇది పక్కన పడేద్దాం, ఇది మళ్ళీ రీషూట్ చేద్దాం, లేకపోతే ఇది అసలు పనికి రావట్లేదు అనేది అసలు ఉండదు. వేస్టేజ్ అసలు ఉండదండి. రీషూట్ కానీ వేస్టేజ్ కానీ ఎక్స్ట్రా షూట్ చేసాం అనేది వెరీ వెరీ లెస్ అండి. మేబీ 95% ఏదో 5% అని ఉండొచ్చు, కానీ అసలు ఉండదండి తను అన్ని సినిమాల్లో. మీరు ఇప్పుడు ఎనీ మూవీ he'll take time to shoot that scene, but there is nothing that he will actually, అందుకనే every rupee that you spend is actually seen on the screen. వేస్టేజ్ ఉండదు అసలు. సో అలాంటప్పుడు మా దగ్గర యాక్చువల్గా పెద్ద పాతది కంటెంట్ యూజ్ చేసే కంటెంట్ అసలు లేదు, కానీ బట్ దేర్ ఆర్ స్టిల్ వీ హ్యాడ్ సమ్ ఇది, సో వీ యాడెడ్ లిటిల్ బిట్, కొంచెం ఉంటుంది. దాని గురించి అని ఎక్స్పెక్ట్ చేస్తే వెళ్ళకూడదు. అదే అంటే ట్రాన్సిషన్స్కి అలాంటి వాటికి అంతే సమ్ ఉంటుంది, సమ్ మూమెంట్స్ ఉంటాయి, ఓ ఇదేదో కొత్తగా ఉంది అనేది ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏదో చాలా సీన్స్ ఏదో కొత్తగా ఉంటుంది అనేది మటుకు కాదు కరెక్ట్. అంటే బికాజ్ ఎందుకంటే స్ట్రెస్ చేస్తాను, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ మనం ఏదో లిమిట్ చేయాలి. అండ్ ఐ షుడ్ నేను ఏదో తప్పు రాంగ్ గా ప్రామిస్ చేయకూడదు, ఏదో కొత్తగా ఉంటుంది వచ్చి చూడండి అనేది అలా I should promise. So marginally there will be some things that you can. సీక్వెల్స్ రావడం, హిట్ అవ్వడం, పార్ట్ 1 పార్ట్ 2 పాన్ ఇండియా మార్కెట్, ఇవన్నీ కూడా దాని తర్వాత ఉన్నాయి సార్. బాహుబలిలా అనేది ఒకటి ఉంది, బట్ మీరు చేసినప్పుడు ఏమీ లేవు. ఇవన్నీ ఎలా ఎక్స్ప్లోర్ చేశారు, ఒక ప్రొడ్యూసర్కి ఎలా కన్విన్స్ అయ్యారు సార్? రాజమౌళితో నాకు ఎప్పటి నుంచో రిలేషన్షిప్ అండి, ఇట్స్ ఫ్రెండ్షిప్ గోస్ అండ్ రిలేషన్షిప్. మనం ఆల్మోస్ట్ నాకు రాజమౌళి లేట్ 90s ఎర్లీ 2000s నుంచి తెలుసు అండి. 97, 98 నుంచి పరిచయం. అండ్ పరిచయం కాదు ఇది. అండ్ 2000 దిస్ మన స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత వీఆర్ సపోజ్ టు ఒక సినిమా చేయాల్సింది, అది టేక్ ఆఫ్ అవ్వలేదు. తర్వాత మర్యాద రామన్ చేసాం, తర్వాత వి బికేమ్ వెరీ క్లోజ్ ఆ తర్వాత. అండ్ దెన్ సో మర్యాదనంలో కూడా ఇద్దరం వెరీ నైస్ వర్కింగ్ రిలేషన్షిప్. అండ్ ఇది ఆ తర్వాత ఇది పెద్ద సినిమా ఒకటి చేద్దాం, రాఘవేంద్రరావు డేట్స్ ఉన్నాయి, రాఘవేంద్రరావు ప్రభాస్తో చేయాలనే దాంతో
అండ్ అప్పుడు మనం ఆ, నేను అప్పుడు రాఘవేంద్ర గారికి ప్రాజెక్ట్స్ నేనే చూసాను యాజ్ అ లైన్ ప్రొడ్యూసర్ ఆర్ మేనేజింగ్ ద ప్రొడక్షన్ అంతా నేను చూసాను. సో ఇది కూడా నేనే చేయాల్సి వస్తుందంటే అప్పుడు అనిపించింది ఏంటంటే ఇది పెద్ద ప్రాజెక్టు. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఏదో 1 yearలో 8 monthsలో 9 monthsలో వెళ్ళేది. సో కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అర్కా కూడా పాట్ చేద్దాం. పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయితే ఇట్ విల్ బీ నైస్ అని దట్స్ హౌ అర్కా బికేమ్ మేము మా బ్యానర్ కూడా ప్రొడక్షన్లోకి థింగ్. అప్పుడు మాకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది మర్యాద రమణ వీటితో Yes, ఎక్స్పీరియన్స్. వీఆర్ ఆల్సో కాన్ఫిడెంట్. సో అలా వచ్చిన ఇదండి. అప్పుడు రాజమౌళి పెద్ద సినిమానే స్టార్ట్ చేసామండి. చిన్న సినిమా పెద్ద సినిమానే అండ్ ప్రభాస్తోనే స్టార్ట్ చేసాం. తర్వాత మన రాజమౌళి విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ కూర్చొని డిస్కస్ చేసి మనకి ఒక స్టోరీ నరేషన్ ఇచ్చారండి నాకు ప్రసాద్కి. అప్పుడు విన్నప్పుడు మాకు చాలా నచ్చింది స్టోరీ, క్యారెక్టర్స్ కానీ ఆ స్టోరీ కానీ. కానీ ఓన్లీ ఏమనిపించింది అంటే వాళ్ళకి మనకి అందరికీ లెంత్ అది మన 3 hours లోపు అయితే రాదు ఓకే. ఈ స్టోరీ. అండ్ బడ్జెట్ కూడా అసలు మనం ఊహించే ఇక్కడ ఉన్న మార్కెట్ ఉన్న బడ్జెట్ ఇప్పుడు 100 కోట్లు అంటే చాలా చాలా హై. అంటే ఇప్పుడు స్టిల్ ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్, రాజమౌళి బోత్ మంచి హిట్స్ దీంట్లో ఉండారు, ఇద్దరు పీక్లో ఉండారు. అయినా సరే అనుకునే బడ్జెట్ కి చాలా దూరంగా ఉంది అనే డిస్కషన్లో రెండు అయినాయండి అప్పుడు. అయితే రాజమౌళి మాకు ఓపెన్గా చెప్పింది ఏంటంటే, లేదు ఇది మనకి మరీ పెద్దది అనిపిస్తుంది అనుకుంటే ఇది పక్కన పెట్టి తర్వాత ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు మనం ఏమైనా రెగ్యులర్ కన్వెన్షనల్ సోషల్ సబ్జెక్ట్ చేసేద్దాం, చేసుకుందాం, అది కూడా బాగుంటుంది, మంచి సినిమా అవుతుంది. బట్ ఇంత గ్రాండ్ స్కేల్ అది ఉండదు. స్టోరీ కూడా ఉంది, అది ప్రభాస్ కూడా బాగా సూట్ అవుతుంది, మనం చేయొచ్చు. ప్రభాస్ ఆల్సో విల్ బీ హ్యాపీ, ఇట్ విల్ బీ గుడ్ సబ్జెక్ట్. ఆర్ దీన్ని వెళ్దామంటే దీన్ని ఏం చేద్దాం అని అంటే నాకు ప్రసాద్కి చాలా నచ్చి ఇంక లేదండి, లేదు రాజమౌళి ఇదే చేద్దాం, అసలు అది ఆ థాట్ వద్దు, దీన్నే చేయాలంటే దీన్ని ఎలా వైబుల్ చేయాలంటే అప్పుడు దాన్ని 2 parts చేసి అంటే సెట్స్ ఇవన్నీ కూడా మనం రెండింటి మీద వాడచ్చు అనే ప్లాన్తో ప్లస్ స్టోరీ కూడా 2 అని అప్పుడు స్టోరీ మొత్తం మళ్ళీ రీవర్క్ చేసి దాన్ని ఇంకా కొంచెం ఫ్లెష్ అవుట్ చేసి ఫుల్ స్టోరీ చేసి 2 parts సినిమా కింద మార్చింది. సో ఇది స్కేల్ అంతా. మరి పాన్ ఇండియా మార్కెట్ అనేది ఎలా వర్కౌట్ చేశారు సార్? సో బిగినింగ్లో ఏంటంటే అండి, స్టార్టింగ్ నుంచి అండి మనం స్టార్ట్ చేసినప్పుడే ఇది డెఫినెట్గా మన రీజనల్ మార్కెట్ అంటే మన తెలుగు మార్కెట్ అప్పుడు ఏంటంటే ఈ తమిళ్లో ఈగ కొంచెం బాగానే ఆడింది. ఈగ బాగా ఆడింది, కొంచెం కాదు బాగా ఆడింది. ఈగ బాగా ఆడింది. మనకి ఇప్పుడు కర్ణాటక ఉంటుంది, ఈ 3 మనకి స్ట్రాంగ్. మలయాళం చిన్న మార్కెట్ మనకి రిలేటివ్ స్పీక్. అండ్ ఈ 3 మార్కెట్ల మీద డిపెండ్ అయితే మనం ఖర్చు పెట్టే ఇది మనకి ఈ సరిపోదు అనేది క్లియర్గా ఉంది. స్ట్రీమింగ్ మార్కెట్ అనేది లేదండి. అవునా? ఓన్లీ శాటిలైట్. ఇప్పుడు మొత్తం స్ట్రీమింగ్ రెవెన్యూ. అప్పుడు ఓన్లీ శాటిలైట్, థియేట్రికల్. మార్జినల్ మ్యూజిక్ ఏమైనా వచ్చినా పెద్ద అది మనం కన్సిడరబుల్ ఏం కాదు. మరి మార్కెట్ ఎక్స్పాండ్ చేయాలంటే మనం హిందీ డెఫినెట్గా చేయాలి. అండ్ ఓవర్సీస్ కూడా కొత్త మార్కెట్స్ అయినా ట్రై చేస్తే బాగుంటుంది అనే దాంతో స్టార్ట్ అయిందండి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఒక హోప్ ఏంటంటే మక్కి ఈగ మనం హిందీలో మక్కి కింద అది సాయి గారు అది హిందీలో థియేట్రికల్గా ఆడలేదు. కానీ శాటిలైట్లో మంచి టీఆర్పీస్ బాగా రిసెప్షన్ వచ్చింది. సో మాకు అనిపించింది ఏంటంటే అది అంటే ఇది కరెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటే హిందీలో బాగా ఆడేదేమో, ఆడుండాల్సింది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ నచ్చింది అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా. అండ్ టీఆర్పీస్ అన్ని కూడా బాగా వచ్చినాయి హిందీలో. బట్ థియేటర్ రాలేదు ఆడియన్స్. అంటే వాళ్ళకి అవగాహన లేకో లేకపోతే కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకో, వాళ్ళకి మార్కెటింగ్ చేయలేకో ప్రమోషన్ చేయలేకో వాళ్ళు రాలేదు. కానీ సినిమా నచ్చక కాదు అనేది ఒక ఐడియా. సో ఇవన్నీ ఉద్దేశంలో పెట్టుకుని మనకి నెసెసిటీ ఉంది, ప్లస్ అక్కడ ఏదో ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. ప్లస్ అప్పుడులో ఏంటంటే యూట్యూబ్ ఇవన్నీ బాగా అందరికి నార్త్ ఆడియన్స్కి అది మన సౌత్ సినిమాలు చూసేవాళ్ళు అండి. అది ఉంది, అది అండర్లయింగ్ మార్కెట్ ఆల్రెడీ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి, దెర్ ఇస్ అ హోప్ అని. బట్ మనం ఎలా కరెక్ట్గా ప్రజెంట్ చేయాలనే థాట్తో దెన్ అప్పుడు నేను మన
రాజమౌళి అక్కడ సెట్లో ఒకసారి మాట్లాడుకుంటే రానాతో మాట్లాడుతుంటే మా సురేష్ బాబు గారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ డిస్కషన్ ఎలా అండి, హిందీలో ఎవరితో వెళ్తే బాగుంటుంది, ఎలా ప్రజెంట్ చేస్తే, అప్పుడు కరణ్ జోహర్ అయితే బాగుంటుంది, కరణ్ జోహర్ ప్రజెంట్ చేస్తే వాళ్ళ బ్యానరు, వాళ్ళు నార్త్లో వాళ్ళకి ఇది ఉంటుంది, క్రెడిబిలిటీ అండ్ ఇది, అండ్ మనకి ప్లాట్ఫామింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో అప్పుడు కరణ్ ఆయన అడిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి అలా ఆయన వచ్చారు. సో దట్స్ హౌ ద పాన్ ఇండియా. అండ్ ఏంటంటే అదొకటే కదండి, టెక్నికల్గా డబ్బింగ్ మేము చాలా కేర్ తీసుకున్నాం అండి. ఇది అప్పుడులో డబ్బింగ్ అనేది ఊరిని అలా ఇచ్చేసేవారు, ఎవరో చేసి ఇచ్చేసేవారు. ఇది కంప్లీట్గా రాజమౌళి ప్రతి లాంగ్వేజ్లో రాజమౌళి సూపర్వైజ్ చేసి, తెలుగు తమిళ్ ఎలాగో మనం డ్యూయల్ లాంగ్వేజ్ రెండు చేసాం, సైమిల్టేనియస్గా షూట్ చేసాం విత్ ద బెస్ట్ డైలాగ్ రైటర్స్ అండ్ కార్కి గారు ఇక్కడ అంతే కలిపి సైమిల్టేనియస్గా వి టుక్ ద బెస్ట్ కేర్ అండ్ ఆర్టిస్ట్లే ఇచ్చారు. అండ్ అలాగే హిందీలో కూడా వి గాట్ ద బెస్ట్ డబ్బింగ్. సో హిందీలో రిలీజ్ అయినప్పుడు ఎవరు ఇది డబ్బింగ్ సినిమా అని చాలా మందికి అసలు ఇది హిందీలో తీసారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంత క్వాలిటీ ఆఫ్ డబ్బింగ్ కానీ అంత రిలేటబుల్, లేకపోతే అది తెలుగు డబ్ సినిమా అనే ఫీల్ వచ్చి ఆడియన్స్కి ఇది అవుతుంది. సో ఆ కేర్ తీసుకున్నాను. మేబీ ఫస్ట్ అంటే అంత కేర్ తీసుకుని చేసిన సినిమా అది. క్వాలిటీ ఆల్సో అండి, అప్పుడు డాల్బీ అట్మాస్ అని ఈ టెక్నికల్గా కూడా వి పైనైడ్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండి. ఆస్పెక్ట్ రేషియో అప్పుడే మేము 1.9 లార్జ్ ఫార్మాట్ షూట్ చేసి ఐమాక్స్ కోసం ట్రై చేసాం కానీ అప్పుడు రాలేదు. బట్ ఇవన్నీ అంటే సౌండ్ డిజైన్ అని, అప్పుడులో సౌండ్ డిజైన్కి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. సో సౌండ్ డిజైన్ అని బాంబే నుంచి సతీష్ని తీసుకొచ్చి ఆ వాటర్ ఫాల్ సీక్వెన్స్ అన్ని మీరు నోటీస్ చేస్తే, సో ఆ సౌండ్ డిజైన్ కేరు, సో డబ్బింగ్ నుంచి సౌండ్ నుంచి ఆఫ్ కోర్స్ కీరవాణి గారు మ్యూజిక్ ఇది. బట్ ఇవన్నీ అందరికీ టెక్నికల్గా క్వాలిటీ వైజ్ ద బెస్ట్ పాసిబుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని అప్పుడులోనే అది సెట్ చేసాం కాబట్టి అది ట్రాన్స్లేట్ అయింది. వన్ ఈజ్ మార్కెటింగ్, వన్ ఈజ్ పొజిషనింగ్, వన్ ఈజ్ టెక్నికల్ కాంప్రమైజ్ అయిపోతుంది. మార్కెటింగ్ అంటే ఇలా చేద్దాం, ప్రమోషనల్గా ఇలా తీసుకెళ్దాం జనాల్లోకి అనేది ఇద్దరు అండి. అంటే నాకేంటంటే నాకు మార్కెటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్, ప్లస్ అది ఎలా తీసుకెళ్ళాలి ఒక కొత్త ఆడియన్స్లోకి అనేది ఒక ఇదండి, అసలు ఇంట్రెస్ట్ దాన్ని ఎలా చేయాలనేది ఒక ఇది. సో అండ్ రాజమౌళి కూడా అంతే ఇదండి, ఫిలిం మేకింగ్ మీద ఎంత ఇదో దాన్ని ఇంకొక పర్సన్ కూడా ఎక్స్ట్రా చూస్తాడు అంటే దాన్ని ఎలా చూపించాలనేది ఆ కసి ఉంటుందండి రాజమౌళి, ఇప్పటికీ ఉందండి. ఇంత సక్సెస్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా ఆ కసి స్టిల్, అండ్ అప్పుడు కూడా వెరీ ఇదండి. సో మా ఇద్దరి ఇంట్రెస్ట్లు బాగా మ్యాచ్ అయినాయి. అండ్ నేనేంటంటే అన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి వచ్చామండి. రాజమౌళి ఇక్కడ చేసేవాడు, నేను అసలు మార్కెటింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది అలా చూసినప్పుడు మనకేంటంటే బయట నాకెవరు అంత ఏజెన్సీస్ కానీ ఎవరు మనం ఒకళ్ళు ఇస్తే మనకి అంత అంటే ఇది ఎవ్రీథింగ్ ఇస్ న్యూ అండి, ఎవరికి అంత లేదు ఎక్స్పీరియన్స్. సరే ఇప్పుడు ఎవరో మీద డిపెండ్ అయ్యేది కానీ మనమే ఇన్ హౌస్ వి సెటప్ ఎ టీమ్ అండి. అండ్ అప్పుడే సోషల్ మీడియా వాజ్ పికింగ్ అప్ అండి. సో మా ఇంటెన్షన్ ఏంటంటే నాది కానీ రాజమౌళిది కానీ మనం ఇంత పెద్ద సినిమా చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఇంత ఇచ్చేస్తున్నాం. మామూలుగా అప్పుడు ఏంటంటే లాస్ట్లో వచ్చి సినిమా రిలీజ్కి ఒక 6 వీక్స్ ముందు 8 వీక్స్ ముందు ప్రమోషన్ స్టార్ట్ చేసి, ప్రమోషన్ స్టార్ట్ చేసి సాంగ్స్, టీజరు, ట్రైలరు, తర్వాత రిలీజ్ ఈవెంట్, లేకపోతే కొంచెం పెద్ద అంటే మల్టిపుల్ సిటీస్కి వెళ్తాం, మాల్స్కి వెళ్తాం. దిస్ వాజ్ ద స్టాండర్డ్ ప్యాటర్న్ అప్పుడు. బట్ మేమేం చేసామంటే మనం 2 years దీని మీద ఉంటాం, 2 years మనం ఎందుకు ఖాళీ కూర్చోవాలి, మనం ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఇంత పెద్దది అటెంప్ట్ చేస్తున్నాం అనేది జనాలకు ఇప్పటి నుంచే చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో. అది ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు మనం కంటిన్యూస్గా ఇప్పుడు టీవీలో అట్లో వెళ్ళలేము అనేది అప్పుడు సోషల్ మీడియా స్పీకింగ్. సో సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని. సోషల్ మీడియా అంటే అప్పుడులో యూట్యూబ్, ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్ వచ్చినాయి. సో వీటి మీద ఫోకస్ చేసి మనం ఎంత కష్టపడుతున్నాం అనేది, అంటే ఏదో మనం ఏం అటెంప్ట్ చేస్తున్నాం అనేది స్లోగా బిల్డ్ చేస్తే బై ద టైం మన ఫిలిం రిలీజ్కి అందరూ వీళ్ళేదో ప్లస్. ఎందుకంటే మనకి ఇప్పుడు మన మార్కెట్లో తెలుగు ఇది ఎప్పుడు చెప్పినా వెంటనే వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే మన అందరూ ఫ్యాన్స్ ఆర్ దేర్ అండ్ మన మార్కెట్ ఇస్ మనకు తెలుసు. బట్ హిందీలో వాళ్ళకి ఆ రీజన్స్లోకి వెళ్ళాలంటే
టైం టేకింగ్ అండి. వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మనం ఇప్పుడు ఇవాళ చెప్తే రేపు వాళ్ళు రెడీగా ఉంటారు కదా. అవును. సో అందుకని ఆ 2 years వీ యూస్ టు బిల్డ్ దట్ ఇదండి. అండ్ సోషల్ మీడియా లివరేజ్ చేసి ఇవన్నీ అప్పుడే మేకింగ్ వీడియోస్, కార్తికేయ రాజమౌళి అబ్బాయి షోయింగ్ బిజినెస్ వాళ్ళు మేకింగ్ వీడియోస్. సో వాటిలో కూడా రాజమౌళి ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఇప్పుడు మనం ఒక ఐడియా ఇస్తామండి, బట్ దాన్ని క్రియేటివ్గా ఇంపాక్ట్ ఎలా అనేది రాజమౌళి లాస్ట్లో ఈ షార్ట్తో ఎండ్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఇలా చేస్తే ఇంకా ఇలా ఉంటుంది, అవన్నీ రాజమౌళి చూస్తున్నాను. అయితే అప్పటికి ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు కదా సార్ తెలుగు సినిమాలకి? అంటే మనకు మామూలుగా మనకు ఉండే మార్కెట్ మనకుందండి, మన తెలుగు ఆడియన్స్, తెలుగు సినిమాలు చూసే ఆడియన్స్, మన ఇండియన్ అంటే అప్పటికి అసలు 1 million ఇవి కూడా స్మాల్ మార్కెట్, స్మాల్ మార్కెట్. అంటే ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు కానీ బట్ ఇట్స్ స్మాల్ మార్కెట్. ఫారిన్ ఆడియన్స్ అసలు లేదండి అసలు. నేను నాతో పాటు కార్తికేయ కూడా వచ్చేవాడు, ప్లస్ వీ హ్యాడ్ సమ్ ఫారిన్ అసోసియేట్స్. సో మేము అన్ని ఫిలిం ఫెస్టివల్స్కి మేజర్ ఫిలిం ఫెస్టివల్స్ ఫిలిం మార్కెట్స్, కాన్లో అని, బర్లిన్ అని, టొరాంటో అని, ఆల్ దీస్ మేజర్ మార్కెట్స్కి అంటే 2012 నుంచే మొదలుపెట్టామండి వెళ్తాం, వెళ్ళి అసలు అర్థం చేసుకుంటాం. అక్కడ వచ్చిన కాంటాక్ట్స్లోనే ఇప్పుడు జాపనీస్ డిస్ట్రిబ్యూటర్ కానీ, యుఎస్ కూడా మనం ఫస్ట్ ఇనిషియల్ ఇచ్చేసాం. తర్వాత చాలా టెరిటరీస్ అవుట్ సైడ్ అమ్మామండి. కొన్ని మార్కెట్స్ వర్కౌట్ అని, కొన్ని మార్కెట్స్ వర్కౌట్ అవ్వలేదు, కానీ మెయిన్ మనకి సక్సెస్ అంటే జపాన్ బాగా మనకి ఓపెన్ చేసిన మార్కెట్స్లో జపాన్ వాజ్ మేజర్ మార్కెట్ అండి. ఇప్పుడు యూఎస్ కూడా స్లోగా వీఆర్ ట్రైంగ్ టు. మన చైనా టచ్ చేశారు సార్? చైనా టచ్ చేసామండి. చైనా ఫస్ట్ ఫిలిం ఆడలేదండి మేము, యాక్చువల్లీ చైనా కూడా వెళ్ళి 2-3 సార్లు డిస్కషన్స్ అమ్మాము. చైనా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసాం, సెకండ్ పార్ట్ రిలీజ్ చేసాం. ఫస్ట్ పార్ట్ అసలు అంటే రిలీజ్ ప్రాపర్గా అవ్వలేదు. సెకండ్ పార్ట్ అంటే ఆల్మోస్ట్ 12 million అంత చేసిందండి, 12 million USD సెకండ్ పార్ట్. అంటే మనం చూస్తే అంటే అప్పుడులో 70-80 కోట్లు, అప్పుడు వాల్యుయేషన్ 60-70 కోట్లు ఏదో ఉంటుంది. మనం అనుకుంటే పెద్ద నెంబరు, బట్ చైనా మార్కెట్కి అది వెరీ స్మాల్ అమౌంట్, కంపారబుల్గా పెద్ద సక్సెస్ కాదు. అంటే వాళ్ళకి చైనా వాళ్ళకి మోర్ దంగల్ లాంటి సినిమాలు, అంటే స్లైస్ ఆఫ్ లైఫ్, ఎమోషన్, ఈ డైలీ ఎమోషన్, అది మోర్ మన ఫారిన్ సినిమాలు అది మోర్ రిలేటబుల్ అని నాకు వాళ్ళ మార్కెట్, చైనా వాళ్ళ మార్కెట్. అంటే అసలు ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ చేసిన తర్వాత మీకు ఎదురైన సెట్ బ్యాక్స్ ఏంటి, ఎలా వాటిని కాంకర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు? అంటే పార్ట్ 1లో అయితే చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయండి. సెట్ బ్యాక్స్ అంటే యాక్చువల్గా ప్రొడక్షన్ వైజ్ మాకు సెట్ బ్యాక్ ఏం లేదు, అంటే చాలా స్మూత్గా వెళ్ళలేదు. ఎందుకంటే రాజమౌళితో అండ్ వల్లి, కార్తికేయ వాళ్ళ టీము, అండ్ ద మెయిన్ క్రియేటివ్ టీమ్ ఆల్సో, సాబు గారు కానీ, సెంధిల్ కానీ, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్, కమల్ కన్నన్, ఎవరైనా సరే దే గేవ్ దర్ 100%. అండ్ మనకి ప్రొడక్షన్ వైజ్ అసలు ఇబ్బంది లేదండి. మెయిన్ ఇబ్బంది అంటే ఫైనాన్సింగ్ అండి. దీన్ని ఎలా ఖర్చుని ఎలా మీట్ చేయాలని. సో డబ్బులు ఫీడ్ చేసే కొద్దిగా ఫీడ్ చేస్తున్న ప్రాబ్లం, కానీ అది అక్కడ అయితే ప్రొడక్షన్ చాలా స్మూత్గా జరిగేది. అంటే ఏదో డిలేస్ కానీ, మనం ఎప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ఆపలేదండి షూటింగ్. అంటే స్టాలింగ్ అని, ఇది అసలు ఇప్పుడు ఇది కొంత పాజ్ అని, అంత స్కేల్కి అసలు ఇప్పుడు ఎవ్రీడే ప్లాన్ ప్రకారం షూటింగ్ వెళ్ళిపోయింది. బట్ దాన్ని కంటిన్యూస్గా ఆ వెళ్ళే ట్రైన్కి ఫీడింగ్, ఫైనాన్సింగ్ అనేది వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. అంటే అప్పుడులో ఇంత స్కేలు, ఇంత బడ్జెట్స్, మనల్ని నమ్మి ఇప్పుడు ఏంటి లేకపోతే ఫైనాన్సర్స్ కానీ ఎవరైనా, దట్ వాజ్ ద బిగ్ ఛాలెంజ్. అండ్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే చాలా అంటే క్రియేటివ్గా ద విజన్ రాజమౌళి వాజ్ ట్రైంగ్ టు, ఇప్పుడు గ్రాఫిక్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, టేకింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ కైండ్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎప్పుడు మనం చేస్తుంది లేదు. ఆ క్వాలిటీ అనుకున్న విజన్ విత్ ఇన్ మనకున్న బడ్జెట్స్లో మ్యాచ్ చేసి అక్కడ తీసుకొస్తానికి మనం చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి, అవుట్ ఆఫ్ ద వే టిపికల్గా చేయకుండా చేయాల్సి చాలా చేసాం. వాటిల్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి. అంటే చైనా స్టూడియో ఒకటి ఇచ్చాం, వాళ్ళు 2 months బిఫోర్ బాహుబలి 1 అప్పుడు 2-3 months బిఫోర్ చేతులు ఎత్తేసి మొత్తం డబ్బులు తీసుకుని ఇంకేం ఇంత చేసి ఇచ్చేసారు, సగం కూడా చేయలేదు. అది మళ్ళీ మొత్తం తీసుకొచ్చి చేయాల్సి వచ్చింది. సో ఇలాంటి కొన్ని
పడినాయండి ఎదురు దెబ్బలు. ఓకే. ప్లస్ మామూలుగా ప్రొడక్షన్లో జరిగే కొన్ని ఉంటాయి, అంటే యూనియన్స్ అని ఇలాంటివి కొన్ని ఉంటాయి, బట్ అవి ఎప్పుడు ఉండే అయితే నేను విన్నాను సార్, ఏదో మీరు బాహుబలి కోసం ఒక జొన్న తోట పెంచారు, అది అవును. తుఫాన్ వచ్చినప్పుడు మళ్ళీ పెంచారండి కదా తర్వాత. ఒకసారి పోయి మళ్ళీ పెంచాం. అది మన ఈ బోర్ ఎపిసోడ్ ఉంటుందండి, ప్రభాస్, అనుష్క, అదే పందుల్ని వేటాడడానికి వెళ్ళే ఎపిసోడ్ అనుకున్నలో మనం పెంచాం. మళ్ళీ పెంచారు. మళ్ళీ పెంచాం. వ్యవసాయమే చేశారు. చాలా చేసాం. సార్ అలాంటి ఇంకేమైనా ఉన్నాయా సార్? అంటే చాలా ఉన్నాయండి, కానీ అంత స్పెసిఫిక్గా, బట్ మాక్సిమం మనం రామోజీ ఫిల్మ్ స్ట్రీట్లోనే చేసాం. అదే రామోజీ ఫిల్మ్ సిటీ లేకపోతే అంటే దీన్ని చాలా కష్టమయ్యేది. మేము యాక్చువల్గా ఇప్పుడు వార్ ఎపిసోడ్ రాజస్థాన్ వెళ్ళాము. రాజస్థాన్ ఎడారిలో చేద్దాము, లేకపోతే అక్కడ ప్యాలెస్లో కొన్ని చేద్దాం, అన్ని రేకిల్ చేసి ఫైనల్గా తీసుకొచ్చి అంతా మళ్ళీ అంటే ఆ కన్వీనియన్స్, ఆ కంఫర్ట్ అండ్ అంతా ఉంటాం. ఇప్పుడు మనకి ఇప్పుడు అలాంటి జొన్న తోట కావాలంటే జొన్న తోట, లేకపోతే ఇంకొకటి ఏది కావాలన్నా అక్కడ వెంటనే మనకి, అండ్ ల్యాండ్ ఉంది. సో ఇప్పుడు మహిష్మతి సెట్ ఉందండి, అక్కడ మనకి ఎలా కావాలంటే అక్కడ మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు చుట్టూ వేసాం. దట్ కంఫర్ట్ ఇస్ దేర్. అందుకని రామోజీ ఫిల్మ్ మాకు అదిను, ప్లస్ ఫైనాన్షియల్గా కూడా ఫైనాన్స్ చేశారు, ప్లస్ చాలా సపోర్ట్ చేశారు. అదే రామోజీరావు గారి గురించి అప్పుడు చాలా చెప్పారు. ఆల్వేస్ వెరీ సపోర్టివ్. అండ్ మాకు డే 1 నుంచి అసలు రాజమౌళి అంటే ఆయనకి బాగా ఇది. అండ్ మాకు కూడా మేము కూడా ఈటీవీకి మా కెరియర్ స్టార్ట్ చేసింది ఈటీవీ. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే అంటే 100 కోట్లు అంటేనే రిస్క్ అనే ఉన్నప్పుడు 150 crores అన్నప్పుడు ఎలా కన్విన్స్ అయ్యారు సార్? బడ్జెటింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది కదా, మార్కెటింగ్. సార్ డిసైడ్ అయిన తర్వాత దిగిన తర్వాత ఇంకేమి వెనక్కి అదే. సో వెంట్ అండ్ మనకేంటంటే రివర్స్ చేసామండి యాక్చువల్గా. ఏదో బడ్జెట్ అనుకున్నాం, కానీ తర్వాత ఏమైందంటే ప్రతి ఎపిసోడు, ప్రతి స్కెడ్యూలు మనకి ఎంత అవుతుంది, ఇంతెందుకు, ఇదైనా కట్ చేయొచ్చా, అదైనా కట్ చేయొచ్చా, దాన్ని రివర్స్ క్యాలిక్యులేట్ చేసి ఈ ఎపిసోడ్ని, ఈ స్కెడ్యూల్ని ఎంత టైట్గా చేయొచ్చు, ఎంత మినిమంగా చేయొచ్చు అని నేను కానీ, రాజమౌళి కానీ, వల్లి కానీ, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ కూర్చుని వర్కౌట్ చేసి ఎంత టైట్గా చేయాలని అలా చేసుకెళ్ళిందండి సినిమా. ఇంకా ఇంతలో చేయాలి, దీంట్లో చేయాలనే. ఎంత అయింది సార్? 150 అయిందా ఫస్ట్ పార్ట్? లేదండి, ఫస్ట్ పార్ట్ ఆల్మోస్ట్ బై ద టైమ్ 200+ crores అయింది. 200+ అయింది. 220. బట్ కాకపోతే అంటే నేను విన్నది ఏంటంటే బ్లాస్ట్ హిట్ మొత్తం అన్ని టెరిటరీస్ ఓపెన్ అయినాయి మీరు అన్నట్టు, కాకపోతే రిటర్న్స్ లో అంత రాలేదు. ఫస్ట్ పార్ట్ జస్ట్ బ్రేక్ ఈవెన్. యాక్చువల్ కొంచెం స్లైట్ డెఫిసిట్ ఉంటుందండి, బట్ ఆల్సో మేము ఫస్ట్ పార్ట్ షూట్ చేసినప్పుడు దీంట్లో సెకండ్ పార్ట్ సీన్స్ కూడా ఆల్మోస్ట్ 20% షూట్ చేసాం. సో అది కూడా ఉంది కాబట్టి అవన్నీ చూసుకుంటే జస్ట్ బ్రేక్ ఈవెన్ అయినట్టు. బట్ సెకండ్ పార్ట్ తోటి ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్. ఇంతకు ముందు మీరు ఎప్పుడు మాట్లాడిన రాజమౌళి గారు, ప్రభాస్ గారు, తర్వాత వల్లి గారు, అంటే ఒక ఫ్యామిలీ లెక్క ఒక 5 years మోస్ట్ ఆఫ్ జర్నీ. ఒక 5 years తర్వాత ప్రాజెక్ట్ అయిపోవడం అంటే ప్రొడ్యూసర్గా హ్యాపీ, ఒక పక్కన అమ్మ మనం చేసిన ప్రాజెక్టు ఇంత పెట్టాం, ఇంత కమ్మాం, ఈ లెక్కలన్నీ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కదా, లాస్ట్ డే ఆఫ్ ఎమోషన్స్. వెళ్ళిపోతున్నారు, రేపటి నుంచి టీం ఉండదు అన్నప్పుడు. డెఫినెట్లీ అండి, మేము ఆ 5 years జర్నీ ఇస్ అంటే వెరీ నైస్ జర్నీ. అంటే ఈ కష్టాలు కానీ ఏదైనా అన్నీ కలిసి పడ్డాం. అదే సో ఆ కలిసి పడటంలో బాండింగ్ విల్ బీ వెరీ నైస్. అండ్ ఎవ్రీబడి అందరినీ సపోర్ట్ చేసేవాడు. అండ్ మాకు పెద్ద టెంట్ ఉండేది ఎనీ షూటింగ్, ఆ టెంట్లోనే అన్నీ ఉండేవి. అక్కడే కూర్చుని డే అండ్ నైట్ అక్కడే డిస్కషన్స్, ఏదైనా అక్కడే జరిగేది. సో ఇట్ వాజ్ అందరూ అండ్ యాక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, రాజమౌళి కానీ, రమ గారు, వల్లి, కార్తికేయ, మా వాళ్ళు అందరూ బికేమ్ లైక్ ఎ హోల్ వెరీ ఫ్యామిలీ. అండ్ అదేదో స్టాప్ అయిపోయిందనే ఫీలింగ్ రాలేదు. స్టాప్ ఉండదు కదా సార్, కానీ అంటే మనకంటే ఒక అసోసియేషన్ రోజు ఒక పనిలే అంటే 5 years కదా సార్. అది ఒక రోజు 2 రోజులు, ఒక నెల, సంవత్సరం అంటే అది ఓకే. 5 years అంటే అది ఒక మన జీవితంలో ఒక పార్ట్ లాగా అయిపోతుంది కదా. అవును. సో ఇంకా అంటే తప్పదు కదా, ఇంకా అలా స్లోగా ఎవరి కాళ్ళు ఇంకా లాస్ట్ డే ఆఫ్ ఎమోషన్స్ ఉంటుందండి స్పెసిఫిక్గా. అంటే ఇదేంటంటే లాస్ట్ డే అనేది అలా స్పెసిఫిక్గా రాలేదండి, ఎందుకంటే తర్వాత రిలీజ్ సక్సెస్, రిలీజ్ హైలు అలా స్లోగా ఇది అయింది కాబట్టి అది ఒకసారిగా విడిపోయిన. ప్రభాస్ గారు పీక్లో ఉన్నప్పుడు చేశారు సార్. అంటే ఒక సినిమా అంటే జనరల్గా అప్పట్లో ఉన్న వర్కింగ్ డేస్ ఏంటంటే 100, 120. బట్ 5 years ఒక ప్రాజెక్ట్ మీద ఆయన నమ్మకం పెట్టుకుని ఉండిపోవడం కానీ అసలు అంటే అది ఫుల్లీ క్రెడిట్ టు రాజమౌళి. అంటే రాజమౌళి మీద ఉన్న
ఆయన వన్ ఈజ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ బాండ్ అండ్ అది అది ఒక వండర్ అవుతుందనే బిలీఫ్ తో ఆయన బ్లైండ్గా ఆ 4 years 5 years ప్రాజెక్ట్ ఆయన డేట్స్ 4 years. 4 years బ్లైండ్గా రాజమౌళి ఇన్ఫ్యాక్ట్ నేను ఇది అంటే లేదు రాజ్ మీకు ఇంకెక్కువ పడుతుంది నువ్వు నాకు తెలుసు నీ అని నువ్వు టైం గురించి ఆలోచించి మాకు కానీ బ్లైండ్ ట్రస్ట్ అండ్ బ్లైండ్ బిలీఫ్తో ఇచ్చిన డేట్స్ అసలు మళ్ళీ ఎప్పుడు అడగను కూడా తను ఇది ఏంటి ఇంత టైం పడుతుంది ఇంకేంటి నేను ఇది అది అని అది అసలు ఎప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ టు ఎండ్ ఇంకా మళ్ళీ వేరే డిస్కషన్ లేదు. అంటే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత అయితే ఉండదు సార్, బట్ ఫస్ట్ పార్ట్ అప్పుడు కూడా ఆల్మోస్ట్ 2 years పట్టింది కదా. అవును, ఫస్ట్ పార్ట్ 2 years. మనం యాక్చువల్గా జూలైలో స్టార్ట్ చేసాం, జూలై 2013 స్టార్ట్ చేసాం. మళ్ళీ కరెక్ట్గా జూలైలో 15లో రిలీజ్ అయింది. అండ్ ఐ థింక్ మిర్చి జూలై 2012 ఎర్లీ 2012లో రిలీజ్ అయింది. సో ఇప్పుడు యాక్చువల్గా అప్పుడు చాలా టైం అనిపించిందండి, కానీ ఇప్పుడు 2 years అంత పెద్ద సినిమా అంటే అసలు చాలా ఇప్పుడు అదే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఏంటంటే బాహుబలిలా అని మాట్లాడతాం. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమానే లేదా బాహుబలిని అలా తీశారు, అప్పుడు లేదు కదా, రిఫరెన్స్ పాయింటే లేదు కదా. అప్పుడు చాలా టైం స్పెండ్ చేస్తాం అనిపించింది, ఇప్పుడు చూస్తుంటే 2 years చాలా ఫాస్ట్ గా చేశారు. 4 years లో 2 సినిమాలు ఆ స్కేల్ సినిమాలు 2 సినిమాలు అంటే చాలా తక్కువ. ఆ జర్నీ సార్, అంటే అన్ని సంవత్సరాలు కూడా ఒకే ఫిజిక్ తోటి ఒకే కైండ్ ఆఫ్ థింగ్ ని మెయింటైన్ చేయడం అనేది అది ఒక యాక్టర్ కి చాలా ఛాలెంజింగ్ కదా. సో మరి ఎలా అది కమిట్మెంట్ అండి. రానా కానీ ప్రభాస్ కానీ ఫ్రమ్ బిగినింగ్ టు ఇది దేవర్ కమిటెడ్ అండ్ దే టుక్ కేర్ అండి. ఇందులో మైనర్ ఇది అని ఉన్నా, బట్ ఫిజిక్ మట్టుకే ఫుల్గా దే అది బాగా అది డైట్ కానీ సప్లిమెంట్స్ వర్కౌట్స్ బాగా చేసి సార్. అయితే అనుష్క గారిని మాత్రం బయటికి పంపించారు, సైజ్ 0కి వెళ్ళింది కదా ఆవిడ. యాక్చువల్గా అండి సైజ్ 0 అనుకుంటాం, కానీ సైజ్ 0 తర్వాత ఆవిడ తగ్గిపోయారండి. ఆవిడ తగ్గిపోయారు. షీ కేమ్ బ్యాక్ టు నార్మల్ అండి. మన బాహుబలి షూటింగ్ లో షీ వాజ్ నార్మల్ అండి. బాహుబలి 2 అప్పుడు కూడా అదే అప్పుడు చాలా మంది రాశారు, అంటే రాజమౌళి గారు కోపడ్డారని, తర్వాత సీజీల కరెక్షన్స్ ఏమీ లేదు కదా, అది ఎంత జస్ట్ బయట నుంచి మనకి స్వీటీ వాజ్ నార్మల్ అండి మన షూటింగ్ అంతా. ఇదంతా ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేయడం, రిలీజ్ వరకు రావడం ఒకటి, రిలీజ్ డే వచ్చిన టాక్కి మాస్టర్ ఆఫ్ కంటెంట్ ఎలాంటి కంటెంట్ అయితే జనాలు చూస్తారని జడ్జ్ చేయగలిగిన రాజమౌళి గారే డౌన్ అయిపోయారు. ఏంటి మనం చేసింది ఒకటి, వచ్చిన రిజల్ట్ ఏంటని చెప్పి. ప్రభాస్ కూడా అంటే ఏమీ జడ్జ్ చేయలేని పొజిషన్. వీళ్ళిద్దరు అంటే ఒకళ్ళు క్రియేటర్, ఒకళ్ళు యాక్టర్, బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ కింద మీ ఫీలింగ్ ఏంటి సార్ ఆ ఫస్ట్ రోజు విన్న రోజు? సో యాక్చువల్గా అది కొంచెం కాన్ఫ్లిక్టింగ్ అండి. ఒకటి ఏంటంటే హిందీ నుంచి మీరు అన్నట్టు ఇందాక కూడా మాకు హిందీ నుంచి కానీ మెయిన్ హిందీ నుంచి రానా అక్కడ ఉన్నాడు అన్నమాట హిందీ ప్రీమియర్ షోస్లో. హీ వాజ్ అక్కడి నుంచి ఉన్న రిపోర్ట్ అయితే ఫెంటాస్టిక్ అని. అప్పుడు మొన్న కూడా ట్వీట్ చేశాను, తరుణ్ ఆదర్శ్ వీళ్ళు అయితే క్లాసిక్ అని వాళ్ళ ట్వీట్స్ అటు నుంచి వస్తున్నాయి, బ్లాక్ బస్టర్ క్లాసిక్స్ అని. సో ఆ నైట్ అది ముందర నైట్ రిలీజ్ అయింది. సో ఆ నైట్ వీఆర్ అన్ హై, అంటే ట్వీట్స్ ఫస్ట్ ట్వీట్ ఇది ఇలా వచ్చింది ఇవన్నీ. అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళాం, ఆ తర్వాత అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్కి వచ్చాం అందరూ. అక్కడ ఇవన్నీ తెలుగు మన ఇది వస్తాను రివ్యూస్ నాకు ఫోన్ చేసి మన వీళ్ళు కూడా టీం కూడా అండి ఇదే ఉంది, కొంచెం ఏమన్నా మార్కెటింగ్ ఇంకేమైనా చేయాలా, ఇంకేమైనా ప్రమోషన్ చేద్దామా, కొంచెం ఇది సటిల్గా అంటే మనకు డైరెక్ట్గా బాగాలేదని ఎవరు అంత ఆబ్వియస్గా బట్ తెలిసిపోతుంది, అంటే ఆ రియాక్షన్స్ బట్టి వచ్చేదాన్ని బట్టి అర్థమవుతుంది. రాజమౌళికి అయితే ఇంకా మిడిల్ ఆఫ్ ద నైట్ తనకి అంటే ఈ సాయి గారు వీళ్ళందరూ వచ్చే టాక్ బట్టి రెస్పాన్స్ అని కొంచెం అప్పటికే ఆయనకి డౌట్ వచ్చింది, టాక్ ఏదో బ్యాడ్గా ఉన్నట్టు. సో బట్ నేనైతే ఫ్రాంక్లీ నేను కొంచెం బ్లాంక్, అంటే ఐ వాజ్ బ్లాంక్డ్ అవుట్ అండి. ఇంకా అప్పుడు చేసే పరిస్థితి అప్పటికప్పుడు మనం చేసేది ఏం లేదండి. ఇప్పుడు ఇంక అది మనం నెక్స్ట్ తర్వాత 1 week తర్వాత 2 weeks తర్వాత దాన్ని ఏం చేయాలనేది ఆలోచించి అప్పటికప్పుడు. బట్ రాజమౌళి ఏంటంటే దీన్ని ఇప్పుడు తగ్గించి చేస్తే సెకండ్ పార్ట్ ఏమన్నా చేయొచ్చా, సేఫ్ అవుతుందా, ఎలా దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, లేకపోతే ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళాడు. డెఫినెట్లీ రాజమౌళి అయితే దీన్ని ఇప్పుడు ఇంత అనుకోకుండా సెకండ్ పార్ట్ ఇంత అనుకున్నాం, ఇంత దాని లేదు అలా కాకుండా స్టోరీ ఇలా కొంచెం చేంజ్ చేసి తగ్గించి చేస్తే ఏంటి, ఇదేంటి, ఇలాంటి డిస్కషన్స్.
ఇవన్నీ కొంచెం అంటే డిస్కషన్ కదా తన మైండ్లో మోస్ట్లీ తన ఇది. Yes. బట్ మేమేమి అంత సర్లే అని. సో మెయిన్ జెన్యున్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ వాజ్ టోటలీ బ్లాంక్ అవుట్. సర్లే అప్పుడు చూద్దాం ఇప్పుడు పరిస్థితి తర్వాత చూద్దాం ఇప్పుడు అయ్యేదాన్ని మనం ఏం చేయలేం కదా. ఏం చేయలేం కదా అప్పుడు చూద్దాం అని. సో బట్ నైట్ ఈవినింగ్ కల్లా మారిపోయింది. సాటర్డే సండే టోటల్గా బై మండే వి న్యూ. మండే మార్నింగ్ షో కలెక్షన్స్ చూస్తే అసలు అదే సార్ అంటే 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 సాయంత్రానికల్లా మారింది. బట్ అంటే ఫుల్గా అంటే ఒక మొత్తం టోటల్ ఫైర్ అంటుకోవడానికి అయితే వన్ డే ఫుల్ డే పట్టింది. ఎర్లీ మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు సాయం పట్టింది. ఫ్యామిలీస్ అందరూ వచ్చి, అంటే అది మెయిన్లీ ఇట్ కేమ్ ఫ్రమ్ దట్ ఇనీషియల్ షాక్ అండి. ఆ సినిమా ఏదో సగంలో ఆగిపోయింది కట్టప్ప అదే hook మీద. మీరు ఫస్ట్ కూడా మీరు అంటే ఫస్ట్ 2 parts అని మీరు అనుకున్నారు కానీ బట్ రివీల్ చేయడం కూడా లేట్గా చేశారు. 2 parts అని తెలుసు, బట్ స్టిల్ అది 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 ఎలా ఎండ్ అవుతుంది అదేంటో అంటే అది ఏదో అది అప్పుడులో 2 parts కూడా కొత్త కదండి. అదే అండి ఫస్ట్ ఏదైనా కూడా బాహుబలి స్టార్టింగ్. ఆ 2 part అనే కాన్సెప్ట్ కూడా మన ఆయన అనురాగ్ కశ్యప్ గారు గ్యాంగ్స్ ఆఫ్ వసిపూర్ ఒకటి చేశారు హిందీలో, రామ్ గోపాల్ వర్మ గారు ఒకటి చేసినట్టున్నారు. బట్ ఏది అంత స్కేల్లో అంత ఇదిలో చేసింది ఏది లేదు. సో మాస్ ఆడియన్స్కి ఫస్ట్ టైం, జనరల్ ఆడియన్స్కి ఫస్ట్ టైం మధ్యలో ఆగిపోయిందన్న మధ్యలో ఆగిపోయిందన్న ఫీలింగ్. ఐ థింక్ ఇవన్నీ కలిపి కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ అవన్నీ తర్వాత సెటిల్. మరి ప్రభాస్ తర్వాత హ్యాపీ అంటే ఫస్ట్ డే ఆయన కూడా ఉండుంటది కదా. ఫస్ట్ డే ఉంది, బట్ తర్వాత ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ అదే చెప్పాడు శోభు, మళ్ళీ ఇలాంటి రిస్క్ ఎప్పుడు లైఫ్లో చేయమాక, బికాజ్ మేము ఎంత చేయగలనా మేమేం మళ్ళీ మేము ఇంతే చేయగలం, ఎంత చేయగలనా మేము బయట లాగాలన్నా ఎంత చేయగలం అనేది అది ఇంపాసిబుల్ ఇలాంటి ఈ లెవెల్ ఆఫ్ రిస్క్. సో మళ్ళీ ఎలాంటి అటెంప్ట్ చేయొద్దు అని. కానీ ఆయన చెప్పిన టోన్ వేరుగా ఉండదు డార్లింగ్. వెరీ స్వీట్ పర్సన్. బట్ కాకపోతే ఇప్పుడు అసలు అది మినిమం అది లేకపోతే చూడలేదు కదా సార్. మొత్తం వరల్డ్ బిల్డింగ్ అనేది మీరు మహేష్మతి ఎప్పుడైతే బిల్డ్ చేశారో ఆ 10 years నుంచి వరల్డ్ బిల్డింగ్ అనేది అని ప్రతి దాంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది లేకపోతే అసలు చూడలేము సినిమాలు అనే రేంజ్కి అయితే వచ్చేసారు. అవును, ఏంటంటే అప్పుడు అది అంతా కొత్తదండి, కొత్తగా అటెంప్ట్ చేస్తున్నాను అదంతా. సో ఇట్ వాస్ ఎస్. అయితే అప్పుడే నేను ఒక మాట విన్నాను సార్, అంటే తెలియదు మీరు క్లారిఫై చేయండి. ఫస్ట్ డే ఈ టాక్ చూసిన తర్వాత ఇంత బడ్జెట్ పెట్టేసి రికవరీ అవ్వట్లేదు అదే ఏదో ఉందని తెలిసిన ఆ రోజు రాఘవేంద్ర గారు అయితే కొంచెం కోపడ్డారని విన్నాను, నిజమేనా? అదంతా నాన్ సెన్స్. లేదు, ఆయన అసలు యూఎస్లో ఉన్నారు అండ్ అసలు. అయితే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలీజ్ చేస్తున్నారు కదా, బాహుబలి ద ఎపిక్ అని చెప్పి. అంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఆస్కార్కి పంపించే ఛాన్స్ లేదా? లేదు. ఉంటుందా సార్, అవకాశం ఉందా? లేదండి, ఐ డోంట్ థింక్ సో. అంటే అసలు ఆ యాంగిల్ అసలు నేను చూడలేదు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ బికాజ్ ఇట్స్ 10-year-old కంటెంట్ కదండి. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కంటెంట్ గానే. అంటే ఇప్పుడు మీరు మొత్తం రీమాస్టర్ చేసి టోటల్ ఎవ్రీథింగ్ చేశారు కదా సార్, అంటే ఒక ప్రాజెక్ట్ అయినా సరే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇట్ వోంట్ హ్యావ్. అయితే దాంట్లో బాహుబలిలో లాస్ట్లో ఒక మాట ఉంటుంది తనిఖీల భరణి గారిది, ఏమో శివయ్య మనసులో ఏముందో మాకేం తెలుసు అని చెప్పి. అంటే ఒక 10 years తర్వాత అయినా మళ్ళీ బాహుబలి 3 తీస్తాము అనే ఒక ఒపీనియన్తో పెట్టింది అది. అంటే అప్పుడు మరి ఆ ఉద్దేశంతో పెట్టిందో లేదో నాకు క్లియర్గా తెలియదండి. బట్ ఆల్వేస్ ఏంటంటే ఈ వరల్డ్లోంచి ఈ ఉన్న సెటప్లోంచి మనం మల్టిపుల్ స్టోరీస్ చెప్పొచ్చు అనేది రాజమౌళి కాన్ఫిడెన్స్ అండి. అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి దీంట్లో మనం, ఎందుకంటే ఆ వరల్డ్, ఆ క్యారెక్టర్స్, వాళ్ళ మధ్యలో జరిగిన దీంట్లో మల్టిపుల్ స్టోరీస్ చెప్పొచ్చు అనేది ఈజ్ స్ట్రాంగ్ బిలీఫ్ అండి. ఎప్పుడన్నా డెఫినెట్గా చేయాలి అనేది ఉంది, అది ఎప్పుడవుతుంది అప్పుడు. అదే అంటే మాకు వస్తుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎపిక్లో అదే చూపించబోతున్నారు, థర్డ్ పార్ట్కి లీడు. లేదు అసలు థర్డ్ పార్ట్కి అయితే అసలు ఏంటి సార్. అయితే RRRతో ఆస్కార్ అందించారు రాజమౌళి గారు. మీరేంటంటే జస్ట్ ఒక సినిమాకి ప్రొడ్యూసర్ కింద అలా చేసేసి వెళ్ళిపోవడం కదా, ఆయనతోనే అసోసియేట్ అవుతూ ఉంటారు, ఆయనతో ట్రావెల్ ఉంటుంది కాబట్టి. RRR ప్రమోషన్స్లో కానీ లేదంటే దాన్ని ఆస్కార్కి తీసుకెళ్ళి అక్కడ చేసిన క్యాంపెయిన్లో కానీ మీ పార్ట్ ఏమి? నాదేం లేదండి, అంతా కార్తికే చూసుకున్నాడు. నేను ట్రావెల్ చేస్తాం కరెక్టే, అంటే నాకేంటి ఇంట్రెస్ట్ కాబట్టి అండ్ అందరూ వెళ్తున్నారు కాబట్టి అండ్ వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో అందుకని నేను ట్రావెల్ చేశాను, వాళ్ళతో ఉన్నాను తప్ప నాకేమి ఐ వాజ్ నాట్ ఇన్. సార్ ఇప్పుడు రాజమౌళి గారు అంటే
కావాలంటే 1000 కోట్లైనా పెట్టడానికి రెడీగా ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు సార్. బట్ మీరు ఫస్ట్ ఇనీషియల్‌గా ఆయనతో ఒక ఓల్డ్ సినిమా తీసిన ప్రొడ్యూసర్‌గా మీ ఇద్దరికి అంత కంఫర్ట్ జోన్ ఎలా క్రియేట్ అయింది సార్? అంటే అది బిగినింగ్ నుంచి అండి. అదే మన నాకు కింద ఎర్లీగా ఇదివరకు చెప్పినట్టు నాకు 2009 లేట్ 90s ఎర్లీ 2000 నుంచి పరిచయం. హ్మ్. తర్వాత 'మర్యాద రామన్' చేసినప్పుడు బాగా ఫ్రెండ్‌షిప్పును, ట్రస్టు అండ్ ఫ్యామిలీస్ కూడా రామ గారు గాని, మా వైఫ్ కానీ, లక్ష్మి గాని వీళ్ళందరూ కూడా బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. యెస్. సో అండ్ వి బికేమ్ అండ్ అప్పుడు చేసిన కలిసి పని చేస్తుంతో అయితో అండ్ వాల్యూ సిస్టమ్స్ కూడా మా వాల్యూ అండ్ పర్సనల్ వాల్యూస్ కానీ ఇది అన్నీ సింక్ అయినాయి. సో అందుకని ఇంకా అలా ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్. అంటే క్వాలిటీస్ మ్యాచ్ అయ్యి ఉండాలి సార్. ఇంకోటేంటంటే మీరొచ్చిన కాడి నుంచి మీతో మాట్లాడుతుంటే మధ్యలో నవ్వే విధానం గాని కొన్ని కొన్ని అది అందరూ అంటారు. బట్ నాకైతే సోషల్ మీడియాలో కూడా అంటారు. అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు కదా! మీరు 10 జర్నీలో ఏమో మొత్తానికి అంటే చాలా వరకు క్వాలిటీస్ కూడా ఏమన్నా అంటే మిమ్మల్ని చూసి ఆయన నేర్చుకోవడం గాని, ఆయన చూసి మీరు నేర్చుకోవడం గాని ఏదైనా ఉందంటారా? అంటే ఆయన నన్ను చూసి ఏం నేర్చుకున్నా నాకు తెలియదు కానీ నేనైతే ఆయన్ని దగ్గర ఐ లెర్న్డ్ ఎ లాట్. అంటే ఒకటి అంటే ఆ కంటిన్యూస్ లెర్నింగ్ అండి. అంటే దానికి ఏమన్నా ఆ కసి దాన్ని ఏమన్నా సాధించాలంటే దాన్ని అప్పుడు నేర్చుకుని అంటే ఎవరో వచ్చి చెప్తే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఓకే అని చెప్తుంది కాకుండా తనే అర్థం చేసుకునే దానికి డీప్గా వెళ్ళి అది ఎందుకు పాసిబుల్ కాదు, దాన్ని చేయాలంటే ఏం చేయాలి, దాన్ని చేయాలంటే ఎవరు కావాలి, అది తనకి ఫిల్మ్ మేకింగ్ కాదు, ఒక చెట్టు నాటాలన్నా కూడా దానికి అలాగే ఆలోచిస్తుంది. సో అది దట్ ఈస్ అ గ్రేట్ క్వాలిటీ అండ్ నాకు అది చాలా అంటే ఇన్స్పిరేషన్ అండి. సో మనం కూడా ఏమైనా చేయాలంటే దానికి ఇప్పుడు మల్టిపుల్గా ఆలోచించి ఇంకేంటి ఇప్పుడు ఎవరన్నా కుదరదంటే ఆ ఫేస్ వాల్యూలో తీసుకోకుండా ఎందుకు కుదరదు, దానికి ఏంటి 4 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు దానికి అర్థమయ్యే వరకు మనకు అర్థమయ్యే వరకు దట్ ఈస్ అమేజింగ్. సార్ మీరు బాహుబలితోనేమో ఓల్డ్ సినిమా అన్నారు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలు అయినాయి సార్ దాంతోటి. ఇప్పుడు గ్లోబల్ సినిమా అంటున్నారు. అంటే మన ఇండియన్ సినిమా ఎందుకంటే మన తెలుగు సినిమా లేదు ఇప్పుడు అసలు. మన ఇండియన్ సినిమా గ్లోబల్ మార్కెట్ని క్యాప్చర్ చేయడంలో మీకేమైనా లిమిటేషన్స్ కనిపిస్తున్నాయా, లేకపోతే అది అవుతుంది అంటారా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పటి వరకు ఏమి వెళ్ళలేదు నాకు తెలిసి. ఇప్పుడు బన్నీ గారి సినిమా ఆల్రెడీ గ్లోబల్గా కనెక్ట్ చేశారు. ఇప్పుడు అదే మన గ్లోబ్ ట్రోటర్ ఏదైతే మాట్లాడుతున్నామో అది కూడా అంటున్నారు. సో లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా మనకు ఓపెన్ సార్ మార్కెట్స్ ఇప్పుడు? అంటే లిమిటేషన్ ఓపెన్ మార్కెట్ అయితే కాదండి. దానికి గ్రౌండ్ వర్క్ చేయాలండి. గ్రౌండ్ వర్క్ను ప్రిపరేషన్ చేయాలండి. అండ్ అదేంటంటే ఒక్క సినిమాతో వచ్చేది కాదండి. ఇప్పుడు అంటే ఒక సినిమా ఇప్పుడు మనకేంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన పాన్ ఇండియా తీసుకున్నాం, వాట్ వి కాల్ పాన్ ఇండియా నౌ. మన బాహుబలితో వి డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్, గ్రౌండ్ వర్క్. అది ఇందాక మాట్లాడాం కదా, లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ చేస్తే అది ఫస్ట్ పార్ట్ 1 కొంచెం ఓపెన్ అయింది, 100 crores 110 crores ఏదో ఓపెన్ అయింది. అండ్ పార్ట్ 2 మొత్తం ఇది కంప్లీట్లీ ఓపెన్ చేసింది. దాని తర్వాత వెంటనే కేజీఎఫ్ లాంటి సినిమా వచ్చింది, తర్వాత పుష్ప కానీ, అండ్ పెద్ద సినిమాలు కాదు, ఇప్పుడు ఇది హనుమాన్ కానీ, కార్తికేయ 2 కానీ, కంటెంట్ అప్పీలింగ్ అవన్నీ కూడా అప్పీల్ అవుతాం మొదలుపెట్టినాయి. సో అలా అక్కడ ఆడియన్స్ కూడా నౌ దే ఆర్ యూస్ టు తెలుగు సినిమా ఆర్ సౌత్ సినిమా. మనం చూస్తాం ఇప్పుడు కాంతారా, ఇవన్నీ నౌ బికమ్ కామన్. అదేంటి నౌ ఆడియన్స్ ఆర్ యూస్ టు ఎక్స్పెక్టింగ్ మనకి ఇది వస్తుంది అదే. ప్లస్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ ఫస్ట్ ఇద్దరికి యూట్యూబ్ ఎలా అనుకున్నాం, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ స్ట్రీమింగ్, అమెజాన్ ప్రైమ్ కానీ స్ట్రీమింగ్ ఫ్యాక్టర్ వల్ల అన్ని లాంగ్వేజెస్ సినిమాలు చూస్తాం అలవాటు పడ్డారు ఆడియన్స్, అది ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ కానీ. సో దేర్ ఇస్ మోర్. ఇప్పుడు బాహుబలి టైం అప్పుడు కూడా అంత ఓపెన్నెస్ లేదండి, ఎందుకంటే స్ట్రీమింగ్ అప్పుడే స్టార్ట్ అయింది. స్ట్రీమింగ్లో ఫారెన్ కంటెంట్ చూసేది తక్కువ అండి. ఆర్ఆర్ఆర్ టైంకి వచ్చేవాటి కోవిడ్ తర్వాత ఇది కొరియన్ కంటెంట్ కానీ, స్పానిష్ కంటెంట్, ఇవన్నీ వెస్టర్న్ ఆడియన్స్, అమెరికన్ ఆడియన్స్ కూడా బాగా కంఫర్ట్, అంటే చాలా మటుకి కొంచెం కంఫర్ట్ వచ్చిందండి. చూడాలి ఈ ఫీలింగ్ బాగుంటే చూద్దాము అనే అండ్ ఓపెన్నెస్ సబ్ టైటిల్స్ లో చూసి ఆ కంఫర్ట్ జోన్ వచ్చింది. మార్కెట్ ఈస్ గెటింగ్ రెడీ అండి. ఇండియన్ మార్కెట్ ఈజ్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఇట్స్ బికమ్ ఇదివరకు తెలుగు సినిమా అంటే హిందీ సినిమా అనేవాళ్ళు ఇప్పుడు ఇండియన్ సినిమా అంటున్నారు మీరు అన్నట్టు. అండ్ యుఎస్ ఈ మార్కెట్స్ ఇప్పుడు జపాన్ నేను అన్నాను కదండి, మనం వీఆర్ ఏబుల్ టు, ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎంతండి, హార్డ్లీ ఒక
$50,000 ఏదో అమ్మాం మన బాహుబలి 1. ఎస్. పెద్ద చేయలేదు కూడా. బాహుబలి 2 $3 million ఎంత చేసింది. RRR $18 million చేసింది బాక్స్ ఆఫీస్. అంటే అసలు ఎప్పుడు లేని కొత్త మార్కెట్ అది. అండ్ అదేంటంటే ఇండియన్స్ కాదండి, అదంతా లోకల్ జాపనీస్, అది అక్కడున్న ఆడియన్స్కి. సో ఇప్పుడు RRRతో నాకు అనిపించింది ఏంటంటే, మనం ఇదివరకు ఏమనుకునే వాళ్ళం అంటే, ఇప్పుడు ఫారినర్స్కి మన అపీల్ అయ్యే ఏంటంటే, ఇప్పుడు ఒక స్లమ్ డాగ్ మిలియనేరు, లంచ్ బాక్స్, లేకపోతే మీరా నాయర్ గారి సినిమాలు, అలా స్లైస్ ఆఫ్ లైఫ్, ఒక ఇండియన్ నెస్ ఉండి బట్ ఒక ఫారెన్ ఇంటలెక్చువల్గా ఇది ఉండి ఫెస్టివల్స్లో నడిచి ఇలాంటి ఫిలిమ్సే ఫారెన్ ఆడియన్స్కి నచ్చుతాయి అనేది ఒక పర్సెప్షన్ ఉండేది, జనరల్ పర్సెప్షన్. RRR ప్రూవ్ చేసింది అంటే అండి, ఇప్పుడు మనకు ఆస్కార్ వస్తాం కానీ లేకపోతే జనరల్ ఆడియన్స్ యూఎస్లో కానీ, అక్కడ ఎస్పెషల్లీ యూఎస్లో విపరీతంగా నచ్చేసిందండి. అంటే మొత్తం ఏ లిస్ట్ డైరెక్టర్స్ నుంచి, యాక్టర్స్ నుంచి, జనరల్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి, అందరికీ అన్ను ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి విపరీతంగా నచ్చింది. అది ఏంటంటే ఎందుకు నచ్చింది అంటే, మన తెలుగు సినిమా అండి, మనం తెలుగు ఆడియన్స్కి ఎలా చేస్తాం అలా చేసిన సినిమా. బట్ ఏంటంటే అది ఒక ఎలా అంటారంటే ఒక ఫన్ సినిమా, నాట్ ఇంటలెక్చువల్, నాట్ ఏదో దీనిలో ఏదో మీనింగ్ తీసుకుని దాని లేదు లైఫ్ చేంజింగ్ అలా కాదు, మోటివేషన్ కాదు, ఆర్ ఏదో ఒక పెట్టి చూస్తేనే అర్థమయ్యే అలా కాదు. బట్ జస్ట్ అసలు వెళ్ళి ఆ థియేటర్లోకి వెళ్తే మనం ఒక 2 hours 3 hours ఫుల్ ఫన్ ఎంజాయ్ చేసి రావచ్చు. డిపోర్టింగ్ టు అనదర్ వరల్డ్ సార్, డిపోర్టింగ్ టు అనదర్ వరల్డ్. అండ్ జస్ట్ మనం ఎలా చూస్తాం, మన రెగ్యులర్ గా మన ఆడియన్స్ ఎలా చూస్తారో ఎంజాయ్ చేసి వద్దాం. ఆ హైస్ ఎంజాయ్ చేస్తాం, లోస్ ఎంజాయ్ చేస్తాం, కొంచెం వేలు వేసుకుని ఆ మాస్ ఫిలిం అనేది సేమ్ అలాగే ఎంజాయ్ చేశారండి యుఎస్ లో కూడా, పెద్ద పెద్ద థియేటర్లో కూడా వచ్చిన ఆడియన్స్. సో వాళ్ళకు కూడా ఏంటంటే దట్ జస్ట్ ఆ ఫన్ అనేది కనెక్ట్ అయింది. ఫన్ అండ్ మనకి ఇక్కడ ఎలా చేస్తారు అక్కడ కూడా వెళ్ళి పెద్ద స్క్రీన్ ముందు డాన్స్ వేస్తాం, అవన్నీ అంత ఇదిగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే మన లాంటి సినిమాలు విత్ సాంగ్, విత్ డాన్స్, విత్ ఫైట్స్, మన ఫైట్స్, there is an audience to enjoy it. సో అది స్లోగా బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఒక RRR బ్రేక్అవుట్ అయింది, తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని ఫిల్మ్స్ అవన్నీ బ్రేక్అవుట్ అయితే దెన్ ఇండియా నుంచి ఇలాంటి సినిమాలు గ్లోబల్ సినిమాకి మనం ఎంత ఉంటుందో తెలియదు మనకి, బట్ దెర్ ఇస్ అన్ ఆడియన్స్ దట్ వీ కెన్. ఇప్పుడు RRR ప్రూవ్ చేసింది కాబట్టి బాహుబలి అప్పుడు ఒక మార్కెట్ వరకు మీరు వెళ్ళారు సార్. ఇప్పుడు దీంతో ఆ మిగతా ఇప్పుడు ఏదైతే కొత్త మార్కెట్స్ ఓపెన్ అయినాయో వాటన్నింటిని క్యాప్చర్ చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారు నెక్స్ట్ సినిమా గ్లోబల్ మూవీ అంటున్నారు, అంటే కొన్ని కంట్రీస్లో ఆయన పేరు ఇప్పటి నుంచి రిజిస్టర్ చేయడం అనేది ఒకటి, మీ కంటెంట్ అక్కడ చూపించామనే ఫీలింగ్, నెక్స్ట్ పలానా డైరెక్టర్ నుంచి ఇంకో కంటెంట్ వస్తుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది సినిమా. అదేండి, ఆ పాత్ క్రియేట్ చేయాలి. సో బాహుబలి ద ఎపిక్ కూడా ఏంటంటే వీఆర్ హోపింగ్ కొంత, ఇప్పుడు RRR చూసిన వాళ్ళు చాలా మంది అండి నాకు తెలుసు యుఎస్లో ఇంగ్లీష్ అదే లోకల్ ఆడియన్స్, బాహుబలి తెలియదండి అది. యాక్చువల్గా మనకి బాహుబలి ముందులో వచ్చింది, మనకి బాహుబలి ఈజ్ బిగ్గర్ హిట్ అవ్వచ్చు, కానీ బాహుబలి అనే సినిమా ఉందని వాళ్ళు RRR ద్వారా డిస్కవర్ చేస్తున్నారు. RRR చూసి ఈ డైరెక్టర్ ఇంకే సినిమా బాహుబలి, యాక్చువల్గా బాహుబలి ఇంకా పెద్ద హిట్ ఇండియాలో అనేది అలాగే RRR ద్వారా తెలుస్తాను. సో అందుకని అలాంటి ఆడియన్స్ కూడా కొంత రావచ్చు, వస్తారు అనేది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు సార్? అంటే ఇది మనం వరల్డ్ వైడ్ చేస్తున్నాం అండి. సో లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు తెలుగు, తమిళ్, మన ఇండియన్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం. కన్నడ కూడా చేస్తున్నాం అండ్ మలయాళం అండి. బట్ సబ్ టైటిలింగ్ ఏమో ఇంగ్లీష్ సబ్ టైటిలింగ్ అండ్ ఇప్పుడు జపాన్ విల్ బి లేటర్ అండి. బట్ ఫ్రెంచ్లో ఫ్రెంచ్ సబ్ టైటిలింగ్, యూరోప్ అంతా కూడా యూరోప్ లోకల్ లాంగ్వేజ్ సబ్ టైటిలింగ్, అవన్నీ ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇటు ఏషియాలో థాయ్ సబ్ టైటిలింగ్ అండ్ ఇవన్నీ మలేషియా ఆ లోకల్ లాంగ్వేజెస్. సో మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ యుఏఈ గల్ఫ్ లో అరబిక్ సబ్ టైటిలింగ్. అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద గ్లోబల్ నౌ. గ్లోబల్, విల్ రిలీజ్ ఎంటైర్ వరల్డ్. బట్ ఏంటంటే రన్ విల్ బి మన కొత్త సినిమా లాగా అంత రన్ ఉండదు. అంటే మనకు ఫిక్సేషన్ అనేది ఉంది కదా సార్. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు చెప్పలేము సార్, ఇప్పుడు కొత్త మార్కెట్లో మీరు ఎక్కడైతే ఓపెన్ చేస్తున్నారో, ఇప్పుడు RRR కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా మీద డబుల్ ద ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ చూసారు RRR. సో అందుకని మన అటెంప్ట్ మనం చేయాలి. సో మనం యుఎస్ యాక్చువల్గా
పెద్ద రిలీజ్ అండి. యాక్చువల్గా 29న వీఆర్ డూయింగ్ అక్టోబర్ 29th ప్రీమియర్స్ చేస్తాం. ప్రీమియర్స్ చేస్తున్నారు. ప్రీమియర్స్ అంటే ఐమాక్స్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ అంటారు. సో ఐమాక్స్ అండ్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ 29th ప్రీమియర్స్ పడుతున్నాయండి. ఆల్మోస్ట్ ఐమాక్స్ ఇట్ సెల్ఫ్ 65 స్క్రీన్స్ ఉంటాయండి యూఎస్లో ఆ రోజు 29th. అండ్ అన్ని కలిపి 100 స్క్రీన్స్ పైన డాల్బీ విజన్ ఇంకొక 10-15 స్క్రీన్స్ డాల్బీ విజన్ అండ్ అదర్ ఫార్మాట్స్ అన్ని కలిపి 100 స్క్రీన్స్ ఓన్లీ ఆన్ 29th ఓన్లీ ఇన్ యూఎస్ పడతాయండి. అలాగే ప్యారిస్లో లార్జెస్ట్ సినిమా ఉందండి, రెక్స్ సినిమాస్ అని, లా గ్రాండ్ లెక్స్ అని. అది ఆల్మోస్ట్ 1700 సీటింగ్ కెపాసిటీ ప్యారిస్లో. అక్కడ 29th పడుతుంది. దెన్ ఆస్ట్రేలియా మెల్బోర్న్లో వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ ఉంది, అక్కడ రిలీజ్ అవుతుంది, అక్కడ ప్రీమియర్ అవుతుంది. సో అండ్ గల్ఫ్ అండ్ ఇక్కడ కూడా గల్ఫ్ అండ్ యూకే అవి కూడా ప్రీమియర్స్ 29th ప్రీమియర్స్ పడతాయి ఐమాక్స్ అండ్ దీస్ స్క్రీన్స్. అండ్ దెన్ 31st నుంచి రెగ్యులర్ రన్ అండ్ దట్ విల్ బి అగైన్ పెద్ద రన్ అండి, అంటే పెద్ద రిలీజ్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మళ్ళీ ఇది రికార్డ్ బ్రేకింగ్ లాగా ఉంది ఇంత పెద్దగా రిలీజ్ అనేది. సో యాక్చువల్లీ రీ రిలీజ్ కూడా కాదు, కొత్త సినిమా కూడా ఇంత స్కేల్ ఆఫ్ రిలీజ్ ఇస్ ఫర్ ఐమాక్స్ రిలీజ్. ఈ పిఎల్ఎఫ్ రిలీజ్లో ఇట్స్ వన్ ఆఫ్ లేదు కదా సార్, ఫస్ట్ టైం ఇది కూడా మళ్ళీ రిలీజ్ అప్పుడు బాహుబలి అని ఎలా మాట్లాడుకున్నారో ఇప్పుడు రీ రిలీజ్ చేయాలంటే బాహుబలిలా రీ రిలీజ్ అనేది వస్తుందేమో. అంటే మా ఉద్దేశం అండి, బాహుబలి అంటే మన ట్యాగ్ లైన్ లాగా అంటే వాచ్ ఇట్ ఆన్ ద బిగ్గెస్ట్ స్క్రీన్స్ అనేది. సో ఎక్స్పీరియన్స్ అంటే ప్లాన్ కి. మరి ప్రమోషన్స్ చేస్తున్నారు సార్ మళ్ళీ సేమ్, అంటే ప్రభాస్ గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రమోషన్స్ చేసేది అంటే అంత ఎక్కువ చేయట్లేదండి, అందులో ఉంది కొంచెం అయితే చేస్తాం. ప్రభాస్ గారు వస్తారు, అనుష్క అంటే మెయిన్లీ నేను, రానా, రాజమౌళి అండ్ ప్రభాస్. పెద్ద ఎక్కువ కాదండి, జస్ట్ లైట్ గా, బికాజ్ అందరూ అన్ని ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు, అందుకని. మహేష్ బాబు గారి సినిమా కానీ, అల్లు అర్జున్ గారి సినిమా కానీ ఇప్పుడు ఫారెన్ బ్యానర్స్ ఇంక్లూడ్ చేసి మనం రిలీజ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆస్కర్స్కి నామినేట్ చేసేటప్పుడు ఫారెన్ బ్యానర్స్ ఉంటే, ఫారెన్ సినిమా లాగా రిలీజ్ అయితే మనకి ఏమైనా ఎక్కువ బెనిఫిట్ ఏమైనా ఉంటుందా సార్? ఆస్కర్ రూల్స్ కానీ, ఆస్కర్ సెలెక్షన్ ప్రాసెస్ కానీ, ఫారెన్ బ్యానర్స్ అయితే ఉంటే ఏదో పెద్ద బ్యానర్ ఉంటే ఇది అనేది లేదు. సెలెక్షన్ క్రైటీరియా ఇస్ వెరీ సింపుల్ అండి. అంటే టూ సెలెక్షన్ క్రైటీరియా అండి. ఒకటేమో బెస్ట్ ఫారెన్ ఫిలిం అండి. ఫారెన్ ఫిలిం అనేది మన ఇండియా నుంచి ప్రతి కంట్రీ నుంచి వాళ్ళు నామినేట్ చేయాలి. అది ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఏజెన్సీ నుంచి వెళ్ళాలి, అది వాళ్ళకి సంబంధం లేదు. అది అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ దాన్ని సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మిగతా అన్ని LAలో, న్యూయార్క్లో ఏదో 2 కేటగిరీస్ ఉన్నాయండి. అక్కడ 1 week ప్లే అయితే సినిమా యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఆస్కర్స్ అండి. డైరెక్ట్ తీసుకుంటారు అప్పుడు డైరెక్ట్ తీసుకుంటారు. బట్ ఆస్కర్ ఇప్పుడు RRR ఫారెన్ కేటగిరీలో లేదు, ఫారెన్ కేటగిరీ ఇండియా నుంచి వెళ్ళలేదండి. అప్పుడు మన ఇది వెళ్ళింది, చెలో షో అని అది వెళ్ళింది. మనది ఇండియన్ గవర్నమెంట్ నుంచి బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీ అయితే మనది RRR అయితే సెలెక్ట్ అవ్వలేదు. సో వి అప్లైడ్, అక్కడ ప్లే అయింది కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్ గా అన్ని, అంటే అక్కడ బెస్ట్ సాంగ్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ అవన్నీ డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేశారు. సో కాదు సార్, అంటే అప్పుడు అక్కడ తయారైన సినిమాలో లేదంటే ఏమంటే అలా ఏం లేదండి, అలా ఏం లేదు. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ అంటే అది ఆ దేశంలో తయారయ్యి, ఆ దేశం తయారైన ఓపెన్ ఆ దేశం సపోర్ట్ చేసి మా కంట్రీ నుంచి ఇదండి అదండి. మిగతాది ఎక్కడైనా చేసుకోవచ్చు అండి, ఏదైనా చేసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ లో చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఓన్లీ క్రైటీరియా ఏంటంటే LAలో అండ్ న్యూయార్క్ అనుకుంటండి 1 week రెగ్యులర్ థియేటర్లో, కమర్షియల్ థియేటర్లో ఆడాలి. 1 week ఆడితే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లై. అంటే దానికన్నా మనం పే చేసుకోవాలి సార్? అప్లికేషన్కి స్టాండర్డ్ ప్రాసెస్ ఉందండి, ఆ ఫార్మ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో యూ కెన్ అప్లై, మనం ఏ కేటగిరీకైనా అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత దానికి ఫస్ట్ రౌండ్ ఏమో నామినేషన్ రౌండ్ ఉంటుంది, నామినేషన్ నుంచి ఫైనల్ ఓటింగ్ రౌండ్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే వాళ్ళు అకాడమీ మెంబర్స్ ఉంటారు, అండ్ అకాడమీ మెంబర్స్లో మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి. వన్ ఇస్ జనరల్ అకాడమీ, దాంట్లో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉంటాయి, డైరెక్టర్స్ గ్రూపు, సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్, అలా డిఫరెంట్ టెక్నీషియన్స్ కి, డిఫరెంట్ ప్రొడ్యూసర్స్, డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో బెస్ట్ డైరెక్టర్ అంటే నామినేషన్స్ వాళ్ళందరూ చూడాలి, చూసి ఓట్ చేయాలి. సో వాళ్ళ సిస్టంలో, వాళ్ళ ఆస్కర్ వెబ్సైట్లో వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది సినిమా. సో అది మెయిన్, అదేంటంటే అక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అండి, వాళ్ళకి ఈ సినిమా చూసే ఇంట్రెస్ట్ కలగాలి ఫస్ట్. సో
అది ఇప్పుడు వేల సినిమాలు ఎల్ఏలో వారం రోజులు ఆడిని ఎన్నైనా ఉండొచ్చు. అవునవును. అన్నీ అప్లై చేస్తే బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి కదా. హ్మ్. సో మళ్ళీ మనం రెగ్యులర్గా మనం ఇప్పుడు సినిమా హాల్కి ఎందుకు వెళ్తున్నాం, ఎవరో చెప్పారో లేకపోతే ఎవరో విన్నామో ఎక్కడో విన్నామో క్యాంపెయినింగ్. ఏదో ఎక్కడో మార్కెటింగ్లో చూసామో ట్రైలర్ నచ్చిందో హ్మ్. ఏదో రీజన్తో వెళ్తాం. హ్మ్. ఇన్ని సినిమాల్లో ఏదో ఒకటి యెస్. నచ్చుతుంది వెళ్తాం, హ్మ్. లేకపోతే ఏదో హీరో నచ్చాడనో ఏదో. సో అలాగే సేమ్ మనం మార్కెటింగ్ చేసుకుని వాళ్ళు చూసేటట్టు చేయాలి. హ్మ్. ఒకసారి వాళ్ళు చూసే వరకే మనం చేయగలిగింది. హ్మ్. ఆ తర్వాత చూసిన ఓటింగ్ అదంతా. ఓటింగ్ అంతా దానికి ఇంక అసలు ఎవరికి ఏమి సంబంధం ఉండదు. హ్మ్. వాళ్ళు ఓట్ చేస్తారు. హ్మ్. దాన్ని ఓటింగ్ బట్టి షార్ట్ లిస్ట్ అయ్యి ఫస్ట్ నామినేషన్స్ వస్తాయి. హ్మ్. కొంచెం కొన్ని కేటగిరీస్లో అంటే కొంచెం లాంగ్ లిస్ట్, షార్ట్ లిస్ట్ తర్వాత నామినేషన్స్ వస్తాయి. హ్మ్. ఆ నామినేషన్స్ మళ్ళీ పెడతారు. హ్మ్. సో అప్పుడు ఆ నామినేషన్స్‌లో మళ్ళీ ఓట్ చేయాలి. మీరనుకున్నారా నాటికి అసల నేను సాంగ్ అయితే ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్. హ్మ్. సాంగ్ అయితే వస్తుందని ఆస్కార్ దానికి మీనింగ్ తెలీదు. బట్ అంటే అక్కడ ఎమోషన్ క్యారీ అయిందండి. అవునవును. అక్కడ దాంట్లో మీరు చూస్తే ఆ సాంగ్‌లో హ్మ్. ఫుల్ స్టోరీ నడుస్తుందండి అక్కడ. హ్మ్. ఒక ఒక అబ్బాయి ఇన్సల్ట్ అవుతాం, ఇంకొక ఇదొస్తాం. హ్మ్. మళ్ళీ ఆళ్ళని దేర్స్ ఎ హోల్ ఎమోషన్ అండ్ స్టోరీ రన్ అవుతుంది. ఆ హ్మ్. ఒక్క సాంగ్‌లో హ్మ్. నాట్. హ్మ్. సో అది బాగా. బట్ అంటే ఇంకొకటి సార్ అక్కడ అంటే వీళ్ళు గెలిచింది కూడా ఎవరి మీద? అక్కడున్న ఆ! ఇంగ్లీష్ పీపుల్ మీద. బట్ బట్ అక్కడ ఎమోషన్ మీద క్యారీ అదే అవుతుంది. అసలు అదే. కన్సిడర్ చేయలేదు దాన్ని కూడా అసలు అవును. ఎవరు కూడా. అయితే ఇప్పుడు మరి నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా గ్లోబల్ రేంజ్‌లో ఎళ్తుంది. సో, అంటే మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే మీకు రాజమౌళి గారికి ఉన్న బాండింగ్‌లో మరి నెక్స్ట్ మీరు ఆ సినిమా మార్కెటింగ్‌లో గాని, ప్రమోషన్స్‌లో గాని. నాకేం సంబంధం లేదు. హ్మ్. అది అంతా కార్తికేయను ఆళ్ళ టీమ్ వాళ్ళు చూసుకుంటున్నారు. హ్మ్. నేను ఊరికనే నాకసలు సంబంధం లేదు. హ్మ్. సంబంధం లేదు. అయితే మీరిందాక అన్నారు కదా! రాజమౌళి గారు ఆ సినిమాలో బిజీ ఉండి కూడా ఒక ఇది అవును. చేశారని. మరి ఎలా మేనేజ్ చేసుకున్నారు? అలాగే కొంచెం గ్యాప్స్ చూసుకొని చేసి హ్మ్. కొంత సెట్ చేసి టైం తీసుకొని చేశానండి. హ్మ్. సో, లక్కీగా సరిపోయింది. హ్మ్. అయితే మరి 'బాహుబలి' లాంటి సినిమా వచ్చిన తర్వాత మేము అంటే ఇంకా అలాంటివి చాలా చెప్తారని అనుకున్నాం. బట్ అంటే అలాంటి సరైన సబ్జెక్ట్స్ కోసమా? దేనికోసం సార్ కొంచెం తర్వాత ప్రొడక్షన్‌లో? అంటే అంటే ఫస్ట్ ఒక 'బాహుబలి' తర్వాత హానెస్ట్‌గా ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకుందామని ఇంటెన్షనల్‌గానే అంటే సీరీస్‌ల మీద ఆటిల మీద కాన్సంట్రేట్ చేద్దాం. సినిమాల గురించి కొంచెం